గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1992 బ్యాచ్ జైల్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, పేరు ఎం భోగేశ్వర గారు, రిటైర్డ్ జైల్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, చర్లపల్లి. డిపార్ట్మెంట్కి బై ఛాన్స్ బై చాయిస్ రావాలనుకుంటున్నాను? లేదండి, నేను త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారానే రిక్రూట్ అయ్యాను. 92లో నేను సర్వీస్లో జాయిన్ అవ్వడం జరిగింది. హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుని ఫస్ట్ పోస్ట్ నర్సాపురంలో మీకు మెయిన్ ఛాలెంజ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ ఇవ్వటం కానీ ఏదీ లేదు. అప్పుడే మేము తీసుకునేటప్పటికి చాలా వరకు మురికి కోపాల్లో ఉండి అప్పటికి కూడా కొండలో ఉండే వీళ్ళని చూసేవాళ్ళు ఎవరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు, అట్లా ఉండేదన్నమాట. సార్, మీ సర్వీస్లో టిపికల్ కేసులను చూసారు, ఇంత దారుణంగా ఈ విధంగా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నది చేస్తారు సార్. యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు. దాన్ని ఎలా చెక్ చేస్తారు? దాన్ని ఒక కర్టన్ వెనకాలకి తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి బయటకు తీస్తారు. యానస్లో వాళ్ళు శతవిధాలు ట్రై చేస్తారు సార్. గంజాయి తీసుకురావడం శతవిధాలు ట్రై చేస్తారు. జైల్స్లో కొన్ని డబ్బు ఉంటే జైల్లో ఏవైనా సాధించవచ్చు అని చాలా మంది చెప్తుంటారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుంది అనుకోండి, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అట్లాగే జైల్లో సూపరింటెండెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. జైలు సూపరింటెండెంట్ కరెక్ట్గా ఉద్యోగం చేస్తే విమర్శించడానికి బోల్డంత మంది ఉంటారు, ఇంక్లూడింగ్ మీడియాతో సహా. ఏదైనా మన ఉద్యోగం మనం కరెక్ట్గా చేసినంత మాత్రం చేసినంత ఎవరికి చడవదు. కానీ కొన్ని కేసుల్లో కొంతమంది అది అన్యాచురల్ సెక్స్కి అలవాటుపడిన ఖైదీలు ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం ఇబ్బంది అంటారు, వాస్తవం అంటారు. అన్యాచురల్ సెక్స్ అంటే సెక్స్ అన్నది ఆ జైల్లో దానికి HIV AIDS ప్రతి కంప్లైంట్ ఎలా వస్తుందంటే రక్తం వస్తుందని కంప్లైంట్ పెడతారు. అది ఎప్పుడు మండే వస్తుంది కంప్లైంట్. సండే మటన్ కూర తింటారు. సురక్షితమైన శృంగారం కాదు కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమాకన్నారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1992 బ్యాచ్ జైల్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, పేరు ఎం భోగేశ్వర గారు, రిటైర్డ్ జైల్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, చర్లపల్లి. గతంలో జైల్స్ అనగానే ఖైదీలకు కొడతారని, తిడతారని, మరుగుదొడ్లు కడిగిస్తారని ఒక అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు జైల్స్ స్థితిగతులు పూర్తిగా మారిపోయి ఖైదీల్లో పరివర్తన లక్ష్యంగా ప్రారంభిస్తున్న జైల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఖైదీల యొక్క పరివర్తన మారుతుందా లేదా? లేదు జైల్స్కి వెళ్ళిన తర్వాత పోలీసులు చెప్తున్నట్లుగా అది యూనివర్సిటీ అవుతుంది, కొత్త క్రిమినల్స్ వాళ్ళ మైండ్ సెట్ మారుతుందంటూ పోలీసులు చేస్తున్న ఒక ఆరోపణకి నిజమా లేదా అనే విషయాన్ని భోగేశ్వర గారికి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, సాధారణంగా జైల్స్ అనగానే పోలీస్ వెర్షన్ ఒకటి ఉంటుంది, ఖైదీల వెర్షన్ ఒకటి ఉంటుంది. ఖైదీలు ఏమంటారంటే జైల్స్లోకి వెళ్తే డబ్బులు ఇస్తే ఏదైనా దొరుకుతుంది, ఒక అమ్మాయిలు తప్పించి అన్నీ దొరుకుతాయి, మందు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఏమైనా దొరుకుతాయి, ఫోన్లు అయితే ఎక్కడైనా వాడుకోవచ్చు అని వాళ్ళు బహిరంగంగా చెప్తుంటారు. ఇక పోలీసుల వెర్షన్ తీసుకుంటే కొత్తగా నేరం చేసిన వాడు జైల్స్కి వెళ్తే అక్కడ పాత ఖైదీలతో కలిసి కొత్త నేరాలు చేయడానికి అలవాటు పడతాడు, కొత్త గ్యాంగ్లు క్రియేట్ అవుతుంటాయి. కాబట్టి జైల్స్ అనేవి క్రిమినల్స్కి ఒక యూనివర్సిటీ లాగా ఉంటున్నాయని పోలీసులు చెప్తుంటారు. అయితే ఇదంతా వాస్తవా కాదనేది మీరు గతంలో దాదాపు 32 సంవత్సరాలు జైలు డిపార్ట్మెంట్ పనిచేశారు. శ్రీకాకుళం నుంచి చర్లపల్లి జైలు వరకు వచ్చారు. చర్లపల్లి జైలు అనగానే సాధారణంగా అందరికి కూడా అది హైటెక్ జైలు. హైటెక్ జైల్లో ఎలా ఉంటుంది, శ్రీకాకుళం లాంటి జైల్లో ఎలాగుంటుంది, అదేవిధంగా మీరు గుడివాడ జైలు కానీ, సంగారెడ్డి జైల్లో, నిజామాబాద్ ట్రైనింగ్ తీసుకున్నారు, ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలు, ఆ జైలు ఎలాగుంటుంది ఒకసారి చెప్పండి. ఈ జైల్స్ గురించి చెప్పే ముందు బ్రీఫ్గా మీ కుటుంబ నేపథ్యం, ఈ డిపార్ట్మెంట్లకి బై ఛాన్సా బై చాయిస్ రావాలనుకుంటున్నాను? లేదండి, నేను త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారానే రిక్రూట్ అయ్యాను. ఒకసారి మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్. మా నాన్నగారి పేరు మగలదుత్తి వెంకటకృష్ణారావు గారు, రిటైర్డ్ లాక్ సూపరింటెండెంట్, ఆయన చనిపోయారు. మా అమ్మగారి పేరు వెంకట మహాలక్ష్మి, ఆవిడ కూడా చనిపోయింది. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. 92లో నేను సర్వీస్లో జాయిన్ అవ్వటం జరిగింది. 92లో జాయిన్ అయ్యి హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుని ఫస్ట్ పోస్టింగే వెస్ట్ గోదావరి నర్సాపురం ఇచ్చారు. అప్పుడు డీజీ గారు మాకు GS ప్రభాకర్ గారు అని, ఆయన పోస్టింగ్ అక్కడ ఇచ్చారు. ఫస్ట్లో మేము 92లో సర్వీస్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారంటే? ట్రైనింగ్ హైదరాబాద్ అండి. ఫస్ట్ 6 months హైదరాబాద్, తర్వాత సబ్సిక్వెంట్గా ఇన్ సర్వీస్లో ట్రైనింగ్ వెల్లూరు, తమిళనాడు. అంటే జైల్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అంటే బై ఛాన్స్ వచ్చిన జాబు,
అక్కడ అందరు క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళతో పని ఏంటి అని ఎప్పుడో ఫీలింగ్ రాలేదా మీకు? అట్లాంటిది ఏం లేదు. అప్పుడు ఏదో ప్రొఫెషన్లోకి రావాలనుకున్నాం, వచ్చాము. వచ్చిన తర్వాత చూసిన తర్వాత మనం ఇక్కడ జాబ్ చేయడానికి బోల్డంత ఉంది మన చేతి నిండా పని అని అయితే మాత్రం నేను అట్లయితే ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక ముద్దాయి అంటే ఒక డీవియేషన్ మేనర్, మనం దాన్ని సంస్కరించి ఉద్దేశం మన కరెక్షనల్ సర్వీసెస్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ కాబట్టి మనకైతే అందులో ఫుల్గా అవకాశం ఉంటుంది, చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నన్ను శ్రీకాకుళం జైలుకి పంపించినప్పుడు కూడా నేను అట్లాగే అనుకున్నా. అప్పటికే రాష్ట్రంలో గుంటూరు, విజయవాడ ఇవన్నీ కూడా బాగా పెద్ద జైలు. వెళ్ళక ముందు మీరు ఫస్ట్ పోస్ట్ నర్సాపురం. ఫస్ట్ పోస్ట్ నర్సాపురంలో మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. ఫస్ట్ పోస్ట్ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అప్పటికి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ ఇవ్వటం కానీ ఏదీ లేదు. అప్పుడే కొత్తగా ప్రెజెంట్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. అంతకుముందు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కింద కంట్రోల్లో ఉండేది. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటే జైలుకి సూపరింటెండెంట్గా ఉండేవాడు. వాళ్ళ దగ్గర నుంచి మేము ఛార్జ్ తీసుకుని మా జైలు తరపున సంస్కరణలు పెట్టడం కానీ అవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసాం. మేము తీసుకునేటప్పటికి అవి చాలా వరకు మురికి కోపాల్లో ఉండి అప్పటికి కూడా కొండలో ఉండే ఈ వాష్రూమ్కి వెళ్ళడానికి ఫెసిలిటీస్ లేకోకుండా కొండలే అలౌ చేసేవాడు. ఎలక్ట్రిసిటీ కూడా ఇన్సైడ్ లైట్ బల్బ్ లేదు, ఓన్లీ బయటే బల్బు ఉంటుంది. ఆ బల్బు నుంచి కాంతి లోపలికి వెళ్ళేది అంతే. అది ఫెసిలిటీస్ ఎర్లీ జైల్స్లో అట్లాగే ఉంటాయి. అతను ఎవరో కాంట్రాక్టర్ ఎవరో కూరగాయలు ఉప్పు పప్పు తెచ్చిచ్చేవాడు, వీళ్ళని చూసేవాళ్ళు ఎవరు, పట్టించుకునేవాళ్ళు ఎవరు, అట్లా ఉండేదన్నమాట. తర్వాత జైలు డిపార్ట్మెంట్ ఫస్ట్ పోస్టింగ్ లో మీకు ట్రబుల్ మాంగర్ ఎదురయ్యారా? ట్రబుల్ మాంగర్స్ అన్ని చోట్ల ఉంటారండి. ఒక్క వెస్ట్ గోదావరి, నరసాపురం ఏంటి ఎక్కడైనా ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సమాజంలో ఏదో ఒక ఇబ్బంది తగిలి మన దగ్గరికి వస్తారు. అసలు ఉదాహరణ చెప్పుకోవాలంటే కేసరి ప్రభాకర్ అన్న అతను వెస్ట్ గోదావరి నరసాపురంలో తగిలాడు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అతను మామూలుగా సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. సెకండ్ షో సినిమా ఇండియన్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ కింద సెలెక్ట్ అయ్యి వారణాసిలో ఉద్యోగం. అతను సెలవులకి వెస్ట్ గోదావరి నరసాపురం వచ్చాడు. వెస్ట్ గోదావరి నరసాపురం వచ్చి సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. టికెట్ ఏదైనా అడిగారు పోలీసు వాళ్ళు. అడిగితే నీకు చూపించేది ఏంటి టికెట్ అని అన్నాడు. మరి ఈ టైంలో వస్తున్నా అంటే మేము అడుగుతాం కదా పోలీసు వాళ్ళు అని అన్నారు. తీసి లోపల జైలు వేశారు, లాకపల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో. పొద్దున్నే వెళ్ళిపోమన్నారు. అడిగారు లేదంటే పోలీస్ స్టేషన్ లాకపల్లో పెట్టారు. లాకపల్లో పెడితే ఉదయం అతను చెప్పాడు, ఉదయం వెళ్ళిపోమని చెప్పారు. ఎస్ఐ వెళ్ళిపోమని చెప్తే నేను ఎందుకు వెళ్ళాలి, నన్ను ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు కాబట్టి నాకు సమాధానం చెప్తేనే నేను వెళ్తానని అన్నాడు. బయటకు వెళ్ళి కేసు వేసాడు అతను. ఎస్ఐ మీద ఇల్లీగల్ డిటెన్షన్ అని వేశారు కేసు. అప్పట్లోనే ఇల్లీగల్ డిటెన్షన్ అని కేసు వేసాడు. అతను నా జైలుకి రిమాండ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎస్ఐ మీద కేసెస్ ఆయన జైలు రావడం ఏంటి? ఎస్ఐ మీద జైలు వేసి ఎస్ఐ 31 డిసెంబర్ నైట్ ఎస్ఐ రౌండ్కి వెళ్తే ఎస్ఐ మీద దాడి చేశారు కొంతమంది. అందులో ఇతను A26 కింద ఉన్నాడా లేదంటే ఫిక్సప్ చేశారు? ఉన్నాడని నేను చెప్పలేను. ఉన్నాడని నేను అయితే చెప్పలేను. అతన్ని A26 కింద పెట్టారు. అతన్ని రిమాండ్కి తీసుకొచ్చారు. అతను జ్యుడిషియర్ని కూడా చాలా బాగా ప్రశ్నించాడు. ఇతను నాకు వెస్ట్ గోదావరి నరసాపురంలో న్యాయం జరగట్లేదని ఇతను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. పాలకొల్లుకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. పాలకొల్లు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే పాలకొల్లు కోర్టులో ఇతన్ని కేసరి ప్రభాకర్ రావు అని పిలిచారు. పిలిస్తే నన్ను ఏ కేసులో పిలిచారో నేను తెలుసుకుంటేనే నేను లోపలికి వస్తాను అనేదికల్లా అతను కోర్టు వాళ్ళు నీకు చెప్పాల్సిన అవసరం లేదని బెల్లబంటరుతో చెప్పాడు. చెప్తే కేసరి ప్రభాకర్ అలా కాదు, నేను చెబితేనే నేను వస్తా, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ప్రకారంగా నన్ను ఏ కేసులో పిలుస్తున్నారో నాకు తెలిస్తేనే నేను లోపలికి హాజరవుతాను. గట్టిగానే చాలా మంచి మనిషి సార్, చాలా మంచి మనిషి. ఐఎమ్ అప్రిషియేట్ స్టిల్ టుడే ఆల్సో. లోపలికి వెళ్ళాడు కోర్టులకి. తర్వాత కోర్టుకి వెళ్ళకపోతే రిమాండ్ ఇచ్చారు, నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత వ్యవస్థలో నాకు ఇట్లా లోపాలు ఉన్నాయి, నేను హంగర్ స్ట్రైక్ చేస్తాను జైల్లో అన్నాడు. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, మీరు కాగితం మీద రాసిచ్చామన్నారు. అట్లాగే రాసిచ్చేసేసాడు. నేను మామూలు జ్యుడిషియరీ ఆఫీసర్ పంపించాను. సబ్సిక్వెంట్గా అతన్ని సెంట్రల్ జైలు రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే జైల్లో హంగర్ స్ట్రైక్ చేయకూడదా? అంటే హంగర్ స్ట్రైక్ చేయడానికి సబ్ జైల్లో పెద్ద ఫెసిలిటీస్ ఉండవు. సెపరేట్ రిమాండ్ పెట్టడానికి, సెపరేట్గా లాకప్ చేయడానికి అట్లాగే ఏమి ఉండదు. కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేసాం. ఫస్ట్ ఎయిడ్ పర్మిషన్ తీసుకుని అతను ట్రాన్స్ఫర్ చేసాం. కానీ సబ్సిక్వెంట్గా అతను చట్టం మీద పోరాడి తర్వాత ప్రాణాలు కూడా వదిలేసుకున్నాడు, చచ్చిపోయాడు పాపం. అంటే ఫస్ట్ కేసు మీకు మంచి కేసు సార్, చాలా మంచి కేసు అది. ఆయన హక్కుల మీద పోరాటం చేశారు. హక్కుల మీద పోరాటం
ఓకే, అక్కడ నర్సాపూర్ తర్వాత నర్సాపురం తర్వాత నర్సాపురంలో చాలా పీస్ఫుల్గానే ఉండేది. ఎవరు రౌడీ షీటర్లు కానీ అప్పటికే అంతమునిపే ఉక్కుపాదం పెట్టి చేశారు. అక్కడి నుంచి మళ్ళీ నేను సెంట్రల్ జైలు రాజమండ్రికి వచ్చాను. రాజమండ్రి సెంటర్ జరగానే అప్పట్లో కంబైన్డ్ ఏపీలో అదొక పెద్ద సెన్సేషన్ జైలు. అక్కడ నక్సలైట్లు కానీ లేదు క్రిమినల్స్ కానీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కానీ లేదా హ్యాబిచువల్ అఫెండర్స్ కానీ అక్కడ ఉంటారు. నక్సలైట్ బ్లాక్ సెపరేట్గా ఉండేది రాజమండ్రి సెంట్రల్ జైల్లో. తర్వాత సెపరేట్గా కన్ఫైన్మెంట్కి వేరే సెల్స్ కూడా ఉండే. మాకు అప్పుడు వచ్చిన సూపరింటెండెంట్ గారు ఆ సెపరేట్ సెల్స్ పనిష్మెంట్ సెల్స్ కూడా తీసేసి వీళ్ళందరూ కూడా జనజీవన సమితిలోనే కలిసిపోవాలని నక్సలైట్ బ్లాక్ కూడా తీసేసి మామూలుగా చేసేసాడు ఆయన. అందరూ కలిపే ఉండాలని పెట్టాడు. వాళ్ళకి సెపరేట్ ఏంటి, సెపరేట్ ఫుడ్ ఏంటి అదేం లేదు, అందరూ కలిసే ఉండాలని అన్నాడు. అట్లా అప్పుడు రాధాకృష్ణ శెట్టి కాదండి, నక్సలైట్లు ఎవరు ఉండేవారు మీ దగ్గర? నక్సలైట్లు పేర్లు మర్చిపోయానండి. అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టేవారా? అంటే వాళ్ళు ఎక్కువగా హక్కుల కోసం పోరాడతారు. వాళ్ళు హక్కుల కోసం పోరాడేది ఏమన్నా సాయంత్రం 6 దాకా కొంచెం బయట ఉండాలని చూస్తారు. వెళ్ళిపోయేటప్పుడు లాల్ సలాం వల్ల లాకప్కి వెళ్తారు. అంతకుమించి వాళ్ళది ఏం లేదు. వార్తలు వినేవాళ్ళు అప్పట్లో. ఆల్ ఇండియా రేడియోలో వచ్చే వార్తలు వినేసి ఆ వార్తలు అయిపోయిన తర్వాత లోపల లాకప్కి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడు మీకు ఇబ్బంది పెట్టలేదు? ఎప్పుడు ప్రాబ్లమేటిక్ పెట్టలేదు. అక్కడ ఎవరైనా ట్రబుల్ మాంగర్ ఉన్నారా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాకు ఎవరు ట్రబుల్ మాంగర్ లేరు. అయినా అప్పుడు నేను ఎస్ఐ క్యాడర్, సూపరింటెండెంట్ క్యాడర్ వేరే ఉంటారు కాబట్టి నేను ఒక ఎస్ఐ క్యాడర్ అక్కడ. రోజుకి ఎన్ని రౌండ్స్ చేస్తారండి మీరు లోపలండి? ఉదయం అల్లాకి ఇంకోసారి వెళ్తారు. అసలు సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు? బిఫోర్ 6 అండి. బిఫోర్ 6 5:40 కల్లా మేమంతా స్టాఫ్ అందరూ అక్కడికి వెళ్ళాలి. మేము వెళ్ళిన తర్వాతే అక్కడ ఓపెన్ చేస్తారు. లోపల నైట్ డ్యూటీ వాళ్ళు ఉంటారు కానీ ఆఫీసర్ వచ్చిన తర్వాతే ఓపెన్ చేస్తారు. అన్లెస్ అదర్వైజ్ ఆఫీసర్ రాకపోతే ఓపెన్ చేయకూడదు. అందుకని సూర్యోదయం ముందే ఓపెన్ చేస్తారు. సూర్యోదయానికి ముందే ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమం ఏముంటాయి? సూర్యోదయం ముందే ఓపెన్ చేసిన తర్వాత వంట చేసేవాళ్ళు వంటకి వెళ్ళిపోతారు. కాలకుర్చాలు తీసుకునే వాళ్ళు కాలకుర్చాలు చేసుకోవడానికి వెళ్తారు. సబ్ జైల్స్లో అయితే వీళ్ళు కాలకుర్చాలు తీసేసుకునే టైంకల్లా వాళ్ళు టీ అందించేస్తారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లాకప్ వెళ్ళిపోతారు. తర్వాత కోర్టులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సిద్ధమైపోతే వాళ్ళకి ఇంచుమించుగా 9 లోపే ఫుడ్ పెట్టేస్తారు. ఎందుకంటే కోర్టులు కొన్ని దూర ప్రాంతాలు కూడా కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది కొంతమంది ముద్దాయిలు. ఒకవేళ వాళ్ళు డిలే అయినట్టయితే కోర్టులు కూడా సూపరింటెండెంట్ని కోర్టుకు వచ్చి సమాధానం చెప్పమన్నట్టే. అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముందే ఫుడ్ పెట్టేసి కోర్టులకు రెడీ చేస్తారు. ఇలాగ ఎస్కార్ట్ ఎవరెవరు వచ్చారు ఏంటో చూసి ఆ ముద్దాయిలకు లోపల ఇన్ఫార్మ్ చేస్తారు. నీకు వచ్చింది ఎస్కార్ట్, నువ్వు రెడీగా ఉండని చెప్తారు. అతను రెడీగా ఉంటాడు, అతన్ని హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తారు. ఉదయం ఎన్ని గంటలు టీ ఇస్తారండి? ఉదయం బిఫోర్ 6:30 6:40 కల్లా టీ అయిపోద్దండి. 7:20 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మామూలుగా యూజువల్గా కోర్టుకి వెళ్ళిన వాళ్ళు అయితే 9 కల్లా భోజనం చేసేస్తారు. లంచ్ ఎన్ని గంటలకు ఇస్తారు? అదే భోజనం అంటే అదే 9 గంటల కల్లా భోజనం ఇచ్చారు. లేకపోతే మరి 10కి కోర్టుకి వెళ్తారు కదండి. మళ్ళీ వెళ్ళలేదు అనుకోండి కోర్టుకి వెళ్ళినప్పుడు 9-9:30 కల్లా ఫుడ్ అయిపోతుందండి. ఫుడ్ పంపిణీ అయిపోద్ది. 9 కల్లా సూపరింటెండెంట్ రౌండ్ వెళ్తుంది. రౌండ్ వెళ్ళే టైంలోనే వాళ్ళకి మనం సూపరింటెండెంట్ ఫస్ట్ ఖైదీలకు ఇచ్చే భోజనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసేసి అప్పుడు పాస్ ఆన్ చేయాలి. అప్పుడు పంపిణీకి వెళ్తాను అనమాట. సాధారణంగా నిబంధనల ప్రకారం ఏం పెడతారండి భోజనాలు? మటన్, చికెన్, ఫిష్ అంటారు. వాస్తవం? ఫిష్ ఉండదండి. మేము ఉన్నప్పుడు మటను ఫస్ట్ అయితే మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఓన్లీ మటనే ఉండేది. తర్వాత అసలు మా ఆఫీసర్స్ దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారంటే, ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే బయట ప్రపంచానికి కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే సన్ఫ్లవర్ మేము కొనే సన్ఫ్లవర్ ఆయిల్ కల్తీ దొరుకుద్ది, ఖైదీలకి అనారోగ్యం జరుగుద్దని అనంతపురం జైల్లో గ్రౌండ్ నట్ ఆయిల్ మిషనరీ పెట్టారు. అప్పటికప్పుడు డీజీ గారు డెసిషన్ తీసుకుని 35 లక్షల రూపాయలు పెట్టి మెషిన్ పెట్టి గ్రౌండ్ నట్ ఆయిల్ ఆడిచ్చి రాష్ట్రం అంతా సప్లై చేయడానికి పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ మేము 15 కేజెస్ టిన్స్ కొనేవాళ్ళం, అగ్మార్క్ చూసేవాళ్ళం. వాటిలో అడల్ట్రేషన్ జరుగుద్దని మళ్ళీ 1 లీటర్ పోచెస్ తీసుకునేవాళ్ళం. 1 లీటర్ పోచెస్ అయితే అడల్ట్రేషన్ ఉండదని. దాని తర్వాత ఫెడ్కా నుంచి తీసుకోవాలని చూసాం. ఫెడ్కా నుంచి తీసుకుంటే అది కూడా కొంచెం పేపర్లో దాని మీద కూడా కొంచెం సరిగ్గా జరగట్లేదని వచ్చింది. దాని తర్వాత అది కూడా మానేసి సొంతంగా మిల్లు పెట్టి వీళ్ళకి మంచి ఆయిల్ పంపించాలి, ఎందుకంటే అనారోగ్యం జరగకూడదని. అందుకని సాధారణంగా ఉదయం నుండి వారం రోజులు మెనూ ఉంటుంది కదా, మెనూ ఏం చెప్తారు? సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి? సోమవారం కందిపప్పు అండి, మంగళవారం శనగపప్పు,
బుధవారం పెసరపప్పు, అట్లా 3 పప్పులు రొటేషన్. మళ్ళీ గురువారం, శుక్రవారం, శనివారం అట్లా మళ్ళీ రొటేషన్ అవుతుంది. ఒక సండే ఏమో ఫస్ట్లో నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మటన్ ఒకటే పెట్టేవాళ్ళు, చికెన్ ఉండేది కాదు. తర్వాత మటన్ వల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగి మళ్ళీ వీళ్ళ ఆరోగ్యం దెబ్బతిని హార్ట్ అటాక్లు వస్తున్నాయని వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుని ఒక వారం మటన్, ఒక వారం చికెన్ పెడుతున్నారు. పాలు ఎప్పుడు ఇస్తారండి? స్వీట్స్ కానీ పాలు అంటే స్పెషల్ డైట్ కింద ఎవరికైనా టీబీ రోగులు కానీ వాళ్ళకి కానీ ఇస్తారు. అంతేగాని పాలు స్పెసిఫిక్గా ఖైదీలకు ఎవరు. అనారోగ్యం కలిగి డాక్టర్ రికమెండ్ చేస్తే కోడిగుడ్డు మెనూలు తర్వాత ఏం చేశారంటే బుధవారం కోడిగుడ్డు మెనూలో చేంజ్ చేశారు. మేము సర్వీస్లో ఉన్నప్పుడు లేదు కోడిగుడ్డు, తర్వాతే మెనూలో ఇంప్లిమెంట్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ చాలా వరకు కూడా చాలా ఆలోచన చేసి తరతరాల నుంచి ఉన్న బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మెనూని మార్చుకుంటా ఒక్కొక్క ఆఫీసరు జైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడానికి అయితే చల్లపల్లి జైలు ఎంవి కృష్ణారావు గారి దగ్గర ఉండి దాన్ని అంతా ప్లాన్ చేసి ఇంత జైలు ఎలా ఉండాలని ఆయన కళల రూపం అది చల్లపల్లి జైలు. స్వీట్స్ ఎప్పుడు ఇస్తారండి? స్వీట్స్ ఫెస్టివల్స్కి ఇస్తారండి. ఫెస్టివల్స్కి ఇస్తారు. ప్రిస్క్రైబ్డ్ ఫెస్టివల్ ఉంటుంది. ఆ ఫెస్టివల్లో 200 గ్రాములు లడ్డు తయారు చేసి ఇస్తారు. కానీ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు, డబ్బులు ఇస్తే బిర్యానీ కూడా దొరుకుతుంది అంటారు, వాస్తవం? లేదండి, ఎట్లా చేస్తారు, ఎట్లా అవుతుంది? ఎన్నో దాటి లోపలికి వెళ్ళాలి. ఎదురు మెయిన్ గేట్ ఉంటుంది, తర్వాత వార్డు లోపల గేట్ ఉంటుంది. ఇన్ని చెకింగ్లో ఎక్కడా లోపల లేకోకుండా ఉండకుండా ఫైనల్గా చేరదు. కానీ కొంతమంది ఖైదీలకి అంటే యూటీ ప్రిజనర్స్ కూడా వాళ్ళ వంట వాళ్ళు చేసుకోవచ్చు. లేదండి, అలాంటివన్నీ పాత రోజులు, పాత జమానా. అసలు ఇప్పుడు అలాంటి ఎక్కడో కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారనుకోండి, జైలు ఫుడ్ తినమంటే అప్పుడు ఏం చేస్తారు? జైలు ఫుడ్ తిన్ను అని అనటానికి ఏమి ఉండదండి. అక్కడ ఏముండదు, అందరితో పాటు కామన్ గానే ఫుడ్ తినాలి. అన్లెస్ అదర్వైజ్ కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఫుడ్ ఎలా చేస్తారు? అంటే ఎవరు కోర్టు నుంచి ఆర్డర్ ఎవరికి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఎక్స్ సీఎం. ఆయన కోర్టు నుంచి ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి ఆర్డర్ తెచ్చుకున్నాడు, తీసుకుంటాడు. అంతే. అంటే కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ఇవ్వాలి. అంటే జైల్లోనే వండుతారా లేదా బయట నుంచి తెప్పించు? వాళ్ళకి బయట నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేశారండి. కోర్టు ఆర్డర్. సెలబ్రిటీస్ వస్తుంటారు, వాళ్ళు మేము జైలు ఫుడ్ తినం, బయట నుంచి బ్రెడ్ జామ్ తెచ్చుకుంటాం. బ్రెడ్ అలౌడ్ అండి. బ్రెడ్ అలౌడ్, బనానా అలౌడ్, యాపిల్స్ అలౌడ్, అవి అలౌడే. బిస్కెట్స్ అలౌడ్. కానీ గంజా, సిగరెట్ ఆ సిగరెట్ మేము వెళ్ళిన సర్వీస్ కొత్తలో అయితే లోపల క్యాంటీన్లో అమ్మేవారు సిగరెట్లు. కానీ సబ్సిక్వెంట్ గా అది స్మోక్ ఫ్రీ జోన్ చేసేసారు జైల్స్ ని. దానివల్ల లోపల సిగరెట్ తాగకూడదు. ఓకే. సిగరెట్ బీడి తాగ. డబ్బులు ఇస్తే మందు కూడా లోపలికి వస్తుంది అంటారు, వాస్తవం? లేదండి, వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సార్. గంజాయి తేవడానికి ప్రయత్నం చేస్తారు, మందు తేవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు, అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి అయితే నేను విజయవాడ జిల్లా జైల్లో ఉండగానే ఒక అతను బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఏంటి బాటిల్ ఈడికి టాలీ అవ్వట్లేదు, బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ తాగేవాళ్ళు లేడు, ఏంటి అంటే, ఏంటి సార్ మేము కూలింగ్ వాటర్ బయటకు వెళ్ళి ఎండలో ఎలా మండిపోతున్నాయి సార్, ఒక బాటిల్ మంచినీళ్ళు తెచ్చుకున్నాం సార్, ఇంకా కొంచెం మిగిలి సార్, లోపల తెచ్చి తాగకూడదా సార్ నన్ను అడిగాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే తీరా చూసాడు జిన్ను తెచ్చుకున్నాడా? మీరేం చేశారు వాడికి పనిష్మెంట్? అదే వాటితో రాయించుకుని పనిష్మెంట్ అంటే ఉంటుంది. పనిష్మెంట్ కూడా ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్లు ఉంటాయి. ఏదో సెపరేటు కన్ఫైన్మెంటు, ఇంటర్వ్యూలు ఆపటం అట్లాంటివి ఉంటాయి. మాన్యుల్లోనే ప్రిస్క్రైబ్డ్. ఆ ప్రిస్క్రైబ్డ్ ప్రకారం రేషన్ కటింగ్ అంత ములాఖత్ కటింగ్ ఉంటుంది. ములాఖత్ కటింగ్ ఉంటుంది. సార్ ఇప్పుడు మందు దొరకదని మీరు చెప్తున్నారు, కానీ గంజా దొరకదని మీరు చెప్తున్నారు. కానీ మీ ఆఫీసర్లు సడన్ గా రైడ్ చేస్తే గంజా ప్యాకెట్లు దొరుకుతాయి, సెల్ ఫోన్లు కూడా కుప్పలు దొరుకుతుంటాయి, అది ఎలా సాధ్యం ఉంటాయి? సెల్ ఫోన్లు దొరకటం అంటే మనం ఎంత భద్రతా పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు చేయాలని చూస్తారు. క్లాస్లో టీచర్ పాఠాలు అందరికీ సమానంగా చెప్తాడు. ఒకటి ఫస్ట్ క్లాస్ వస్తే, ఒకటి సెకండ్ క్లాస్ వస్తే, ఒకటి ఫెయిల్ అవుతాడు, ఒకటి ఆ క్లాస్ కూడా బంకు కొట్టి వెళ్ళిపోతాడు. అందరికీ టీచర్ చెప్పేది ఒకటే కదా, అట్లాగే మేము చెప్పేది కూడా ఒకటే, మేము చేసే పద్ధతి కూడా ఒకటే. కానీ దాన్ని రిసీవ్ చేసుకునటం కానీ దానికి ఏమైనా కొత్త కోణాలు ఎత్తికేవాళ్ళు కూడా వాళ్ళు ఉంటానే ఉంటారు. సమాజంలో ఎట్లా ఉంటారు, సమాజంలో ఉన్న మనుషులే కదా జైలుకి వచ్చేది కూడా. వాళ్ళు సమాజంలో ఎట్లా ట్రై చేస్తారు, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలి, ఆక్కోకుండా జంప్ చేయటం ఎట్లాగా, నెంబర్ ప్లేట్ కనపడుకోకుండా చున్నీ వేయటం ఎలాగా, ఎట్లా చేస్తారు? హెల్మెట్ పెట్టుకోరు, లేకపోతే హ్యాండిల్ పెడతాడు, పోలీస్ కనపడితే హ్యాండిల్ పెడతాడు, నెత్తి తగిలించుకుంటారు. ఎట్లాగా బయట మనుషులు ఎట్లా ఉంటారు, జైల్లో కూడా అట్లాగే ఉంటారు. కానీ ఖైదీలకి పరివర్తన తేడానికి ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి మీద మీ ఫోకస్ ఉండాలి కదా? ఉంటుందండి, ఉంటుంది. అట్లాగే చేస్తాము. అట్లాగే వీళ్ళకి యోగా నేర్పించడం కానీ, లిటరేచర్ అక్షరాలు నేర్పడం కానీ ఇవన్నీ చేస్తాం. అన్నిటికీ ప్రణాళిక. ఎక్కడి నుంచి దొరుకుతాయండి సెల్ ఫోన్లు అంటే అన్నిటికీ ఒకసారి ఇప్పుడు మేము మీకు ఎట్లా అంటే చెప్తా. ఒకడెవడో
కాల్గేట్ టూత్ పౌడర్ పట్టుకొచ్చాడు. కాల్గేట్ టూత్ పౌడర్ పట్టుకొచ్చాడు. టూత్ పౌడర్ ఎవరు వాడలేదు, ఎప్పుడు కాల్గేట్ టూత్ పౌడర్ ఎలా వచ్చింది అని మేము చూసి ఇట్లా అనేది కల్లా వీ ఫీల్ సమ్ డిఫరెన్స్. ఏంటని తీరా చూస్తాడు, అందులో గంజాయి ఉంది. గంజాయి మరి కాల్గేట్ టూత్ పౌడర్ కదా వాళ్ళు పంపించేస్తే అయిపోద్ది కదా. బ్రెడ్ కూడా ఏం చేస్తారంటే, బ్రెడ్ పంపించినా కానీ వాళ్ళు ఏమైనా చేస్తారని ఇలా నొక్కి ప్రెస్ చేసి పంపిస్తాం. బ్రెడ్ లో కూడా చేస్తారు. బ్రెడ్ అనే బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, బిస్కెట్ ప్యాకెట్ లో కట్ చేసేసి లోపల 2-3 బిస్కెట్లు తీసేసి లోపల పెట్టేసి పైన పెవికాలతో పెట్టి అంటించి పంపిస్తారు. మేము మళ్ళీ అది చూడాలి చక్కగా, ఏం బరువు తేడా ఉందా లేదా. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ మీలాంటి వాళ్ళ దగ్గర మేము సమాధానం చెప్పలేం. కానీ సెల్ ఫోన్లో, సాక్స్ లోని, షూస్ లో కూడా పెట్టుకుని వస్తుంటారు కదండి సార్. ఎయిర్పోర్ట్ లోనే జరుగుతుంటాయి సార్. ఎయిర్పోర్ట్ కూడా మీరు పకడ్బందీగానే ఉన్నదే వ్యవస్థే, జైలు లాగానే పకడ్బందీగా ఉన్న వ్యవస్థ. ఎయిర్పోర్ట్ లో వచ్చిన దానికి కూడా అట్లాగే ఉంటది. మనం శతవిధాల మనం ట్రై చేస్తాం, వాళ్ళు శతవిధాల ట్రై చేస్తాం లోపల రావడం. కానీ కింద చుట్టుపక్కల ఉన్న కొంతమంది సిబ్బంది సహకారం లేకుండా జరగదనేది. సిబ్బంది అంటే సిబ్బంది కూడా బయట జనం నుంచి, సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్, వచ్చిన వాళ్ళే. కానీ ఏంటంటే వాళ్ళ మీద మేము పర్యవేక్షణ అయితే ఉంటుంది. ఎందుకనంటే తప్పు కింద సిబ్బంది చేసినా కానీ పైయోళ్ళ రెస్పాన్సిబిలిటీ, పైయోళ్లే సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి నిరంతరం మా జాగ్రత్త అయితే మేము తీసుకుంటాం. కానీ జైల్లో ఉన్న సిబ్బంది ఎక్కువ ములాఖాతుల దగ్గర ఎక్కువ పంచడానికి ఇష్టపడతారు, గేట్ల దగ్గర పనిచేయడానికి ఇష్టపడతారు. కానీ రౌండ్స్ లో కానీ, లోపల కానీ, సెంట్రిక్ కానీ ఎక్కువ ఇష్టపడరు అంటారు. ఎందుకంటే నాకైతే ఇప్పుడు వరకు అలాంటిది ఏం తగల. ములాఖాత డబ్బులు వస్తాయన్నా? నాకైతే అలాగే ఏం తగల. అంటే మా దగ్గర కూడా రాస్టర్ ఉంటుంది. రాస్టర్ ప్రకారం ఇవాళ గేట్ చేస్తే లోపల రౌండ్ ఉంటుంది, ఓ రోజు డే అయితే ఒక రోజు నైట్ ఉంటుంది. ఆ రాస్టర్ ప్రకారం చేస్తాం. మనం రాస్టర్ ఎప్పుడైతే దాన్ని డీవియేషన్ చేసామో కింద స్టాఫ్ మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర డివియేషన్ చేయకోకుండా ఉంటే దానికి అట్లా ఏమో అడగడానికి ఉండదు కదా. ఓకే సార్, మీ సర్వీస్ లో టిపికల్ కేసులను చూసారు. ఇప్పుడు మీరు చెప్పారు బిస్కెట్ ప్యాకెట్ లో గంజాయి, అటువంటి ఏమైనా ఇంత దారుణంగా ఈ విధంగా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నది? చేస్తారు సార్. యానస్ లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు. మేము మళ్ళీ కూర్చోబెట్టి యానస్ లో కూడా పెట్టుకుని తీసుకొస్తాం. యానస్ లో కూడా పెట్టుకుని తీసుకొస్తాం. దాన్ని ఎలా చెక్ చేస్తారు? దాన్ని ఒక కట్టెన్ వెనకాలకి తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి బయట తీస్తారు. యానస్లో ఒక ప్యాకెట్లో పెట్టుకుని దారం బయట పెట్టుకుంటాడు. ఆ దారం పెట్టుకుని లాగితే అది బయటకు వచ్చింది. అటువంటి సంఘటన ఎదురే మీకు? మీకు ఎలా తెలుస్తుంది వాడు యానస్లో అది ఉందని? నడక తేడా తెలుస్తుంది, వాడి బిహేవియర్ తెలుస్తుంది. లోపల వాళ్ళు శతవిధాల ట్రై చేస్తారు సార్. గంజాయి తీసుకురావడం శతవిధాలు ట్రై చేస్తారు. అందులో అనుమానం లేదు. కొంతమంది స్టేడియం నుంచి, స్టేడియం అంటున్నా, జైలు బయట నుంచి బాల్ ద్వారా బాల్ ద్వారా వేస్తారు. మేము పట్టుకోవడానికి మధ్యాహ్నం మామూలుగా సాధారణంగా అవన్నీ కూడా లంచ్ బ్రేక్ టైంలో జరుగుతూ ఉంటాయి. అవన్నీ సీసీటీవీ కెమెరాలు లేనప్పుడు జరిగేయేమో. కానీ తర్వాత సరే సీసీటీవీలు కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఎవరైనా మేము వెళ్ళినా కానీ మేము సీసీటీవీ సర్వేలెన్స్ చూసి చెక్ చేస్తాం అనమాట. ఆ తర్వాత ఆ కార్నర్లో వాళ్ళకి పోస్టింగ్ వాళ్ళకి చెప్తాం, మేము లంచ్కి వెళ్తున్నాం జాగ్రత్త. మళ్ళీ మాకు ఇన్ఫార్మేషన్ ఖైదీలు కూడా పెడతాం. మాకు ఇన్ఫార్మ్ చెప్పేవాళ్ళని ఏదైనా వచ్చిందా ఏంటంటే ఆడు చెప్తాడు అనమాట. ఏమైనా జరిగితే ఆడు చెప్తాడు. ఈయన చూసేదాడికి ఆడు కూడా అలర్ట్గా ఉంటాడు. సార్, జైలు మాన్యువల్ ప్రకారం తప్పు చేసే పనిష్మెంట్ ఏ విధంగా ఉంటాయి? జైలు మాన్యువల్ ప్రకారంగా పనిష్మెంట్లు ఉంటాయండి. అంటే వాడు ప్రిస్క్రైబ్డ్ ఉండే సబ్సిడరీ జైలు మాన్యువల్లో ఉన్నాయి ప్రిస్క్రైబ్డ్. ఆ ప్రిస్క్రైబ్డ్ ఏంటంటే ఇంటర్వ్యూలు కట్ చేయటం, ఆ తర్వాత అతనికి ములాఖాతులు తీసేయటం, తర్వాత ఏదైనా రెమిషన్ ఉంటే రెమిషన్ తగ్గించడం, అలాంటివి ఉంటాయి. అందుకనే లైఫర్స్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రూల్స్కి అనుకూలంగానే చేస్తారు తప్ప వ్యతిరేకంగా చేయరు. ఎందుకంటే యూటీ ప్రిజనర్స్ ఎవరన్నా, యూటీ ప్రిజనర్స్లో కూడా ఓన్లీ 5% కొంచెం డీవియంట్ మేనర్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ 80 to 90% వరకు చాలా వరకు లా ఒబైడింగ్ పీపులే ఉంటారు. ఎందువల్ల అంటే వాళ్ళు ఏదో యాక్సిడెంటల్గా కానీ సడన్ ప్రొవొకేషన్ వల్ల కానీ ఏదన్నా కేసులో ఇరుక్కోవటం అవుతుంది తప్ప అట్లా అవ్వదు. ఎందుకు ఇప్పుడు మాకు సర్వీసులో చేరినప్పుడు చోరీ కేసుల మీద చాలా ఎక్కువగా రిమైండ్ వచ్చాయి. చోరీ కేసుల్లో ఎక్కువ వచ్చాయి. సబ్సిక్వెంట్గా 98 99 2000 ఆ ప్రాంతాలకు వచ్చాడు. 498లో ఎక్కువ వచ్చాయి. ఆ ఫ్యామిలీ మొత్తం కేసుల్లో పెట్టేవాళ్ళు, ఫ్యామిలీ మొత్తాన్ని కేసులో పెట్టేవాళ్ళు. సబ్సిక్వెంట్గా తర్వాత 498లో కోర్టు కూడా రిమాండ్ ఇవ్వకోకుండా ఉండడం వల్ల తగ్గినాయి. కానీ కొంచెం మన చట్టాల ప్రకారంగానే లోపలికి వచ్చే ముద్దాయిలు దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. సార్, సాధారణ జైల్లోకి వచ్చిన తర్వాత
యోగా, పేపర్ చదువుకోవడం ఇవన్నీ నేర్పుతారంట వాస్తవం? అవునండి, అవును. కండిషన్స్ ఎక్కువ. యోగా చేస్తారు. అసలు ఒక్కొక్క డిఏజీ అయితే డిఏజీ గారు అయితే ఫిజికల్ పెరేడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వాళ్ళకి లెఫ్ట్ రైట్ చెప్పడం కానీ, వాళ్ళ మూమెంట్ చేయడం కానీ అట్లా కూడా చేయించేవాడు. ఎందుకనంటే వాళ్ళు అందులో కనుక ఎంగేజ్ చేసి వాళ్ళకి యోగాలో కనుక పెట్టినట్టయితే వాళ్ళకి మిగతా డీవియేషన్ ఆలోచనలు అయితే ఉండకోకుండా ఉంటాయి. లేకపోతే ఐడిల్ మెన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని అట్లా అదొక ఫేమస్ ప్రోవర్బ్ కాబట్టి అట్లా కాకుండా ఉండాలనే ఈ తాపత్రయం అంతా. జైల్లోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారనుకుంటా, ఏదో మీరు అన్నట్లుగా 498లోనో లేదంటే రోడ్ యాక్సిడెంట్లోనో అంతవరకు నేరం చేయని వ్యక్తి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్ళి మీరు పాత నేరస్తుల మధ్యన పెడతారా లేదా సెపరేట్ పెడతారా? లేదు ముందుగా ఆయన మూవ్మెంట్స్ అబ్జర్వేషన్ చేయాలి. క్వారంటైన్ అసలు ఎలాగుంటదండి? ముందు సెంట్రల్ జైల్లో పెద్ద జైల్స్ ఉన్నాయనుకోండి, క్వారంటైన్ ఉంటుంది. సాధారణంగా రాగానే పుట్టుమచ్చలు చూస్తారట వాస్తవం? అవునండి, అది వెరిఫై చేయాలి. లేకపోతే ఇప్పుడు కోర్టులో ఒక అతను వారెంట్ ఇచ్చారు, పుట్టుమచ్చలు ఇచ్చారు, వారెంట్ ఇచ్చారు. అతను కోర్టు నుంచి మన జైలుకి వచ్చేటప్పుడు ముద్దాయి మారిపోతే, కోర్టు నుంచి మన జైలుకి వచ్చేటప్పుడు ముద్దాయి మారిపోతే వేరేవాడు ఎవరో జైలుకి వచ్చేస్తే, అందుకని మనం అన్ని వెరిఫై చేయాలి. సాధారణంగా డీప్గా చెప్పండి సార్, ఖైదీ లోపలికి అడ్మిన్ బ్లాక్ లో తీసుకొచ్చిన తర్వాత అండ్ వెరిఫికేషన్ ఎలాగుంటది, ఏ బ్లాక్ కి ఎలా కేటాయిస్తారండి? లేదు, అతను మామూలుగా మేము 2-3 మాటలు అతనితో మాట్లాడేటప్పటికి మాకు కొంచెం అర్థం అవుతుంది. మామూలుగా మాకు సైకాలజీ, క్రిమినాలజీ మీద కూడా సబ్జెక్టులు ఉన్నాయి. తమిళనాడు వెల్లూరులో అందరూ ట్రైన్ అయ్యి ఉంటారు. దాని మీద ఒక ముద్దాయితో మాట్లాడితే ఆ ముద్దాయి ఎట్లాంటి వాడు, వీటి వల్ల ఏం భయం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ అరవై. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరన్నా ఒక అతను భార్యని చంపేసి జైలుకి కనుక వచ్చాడు అనుకోండి ఉదాహరణకి, మీకు తెలియని విషయం మా అందరికి అర్థమయ్యేది ఏంటంటే అతని దగ్గర మాకు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. తప్పు చేశానని సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. కాబట్టి భార్యని చంపి కనుక జైలుకి వచ్చినట్టయితే మేము అలర్ట్ అయిపోవాలి, సావధాని అయిపోయి అతని మూమెంట్స్ మీద అతనికి వేరే ఒక అతన్ని అప్పచెప్పి, అరే కొంచెం ఆయన జాగ్రత్తగా చూసుకోరా, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏం చూసుకోవాలి, లేకపోతే జైల్లోనే సూసైడ్ చేసి చచ్చిపోతాడు. నేను గుడివాడ జైల్లో ఉండగా ఒక అతను ఇలాగే రిమాండ్కి వచ్చాడు. రిమాండ్కి వస్తే నేను మామూలుగా మాకు తెలిసిన విద్య కాబట్టి నేను ఇట్లాగే చేశాను. ఆ జైల్లో ఉన్నంతకాలం పొద్దున్న నైట్ లేట్ అయింది బెయిలు. మర్నాడు ఉదయం పొద్దున్నే 6:30కే నేను రిలీజ్ చేశాను. 9:30-10 పురుగుమంది దాకా చచ్చిపోయాడు. ఎక్కడ? బయట. వాళ్ళు ఊరు వెళ్ళిపోయి గడ్డిమెడి దగ్గర పురుగుమంది దాకా చచ్చిపోయాడు. అంటే తప్పు చేశారని చూశారు. అంటే ఏంటంటే మేము అలర్ట్గా లేకపోతే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా ఉద్యోగం ఉంటుంది అన్నదానికి ఇది పెద్ద ఉదాహరణ. అంటే భార్యని చంపిన వాళ్ళు మాత్రం ఎందుకండి? అది వీళ్ళకి ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ భార్య వేరే వాళ్ళతో ఉండటం వల్ల ఏదో అట్లా చూసి ఇతను సడన్గా అయిపోయి చేసేస్తాడు తప్ప తర్వాత ఇతని మెమరీస్కి అన్నీ గుర్తొస్తాయి. ఆ ఆవిడతో ఇతను గడిపిన మధుర క్షణాలు కానీ, ఆ భార్య ఇతని పట్ల తీసుకున్న కేరు గుర్తొచ్చి కానీ, ఇట్లాంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా జైల్లో ఎప్పుడన్నా మీరు రేరుగా ఎవరన్నా సూసైడ్ చేసుకుంటే చాలా వరకు ఇతను వీళ్ళే ఉంటారు, ఈ రీజన్తో ఉన్నవాళ్ళు ఉంటారు. సార్ అదే విధంగా దొంగతనం చేసిన వాళ్ళు కానీ, రేప్ కేసులో వచ్చిన వాళ్ళు కానీ, చిన్నపిల్లల్ని హత్య చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ ఫీలింగ్స్ చాలా వరకు రొటీను అయిన వాళ్ళు అయితే వాళ్ళంత అఫెండ్ అవ్వరు. మామూలుగా కొత్తగా వచ్చిన వాళ్ళు మట్టుకి చాలా భయపడతారు. సార్ ఫస్ట్ మీరు అన్నట్లుగానే పుట్టుపచ్చలు అన్ని వెరిఫై చేసిన తర్వాత అడ్మిన్ బ్లాక్ పంపిస్తారా, లేదు హ్యాబిచువల్ అఫెండర్ ఎక్కడ ఉందో ఆ బ్లాకే లేదు, అట్లా పంపించరండి. అట్లా హ్యాబిచువల్ అఫెండర్ పంపించరు. మామూలుగా వాడిని అడ్మిషన్ తీసుకున్న తర్వాత చూస్తాం ఆ కేసుని బట్టి, ప్లస్ కేసు ఎలా ఉంది, తర్వాత అతను మాట్లాడిన తర్వాత మేము కొంచెం గ్రహిస్తాం కదా, గ్రహించిన దాన్ని బట్టి క్వారంటైన్ పంపిస్తాం, అబ్జర్వేషన్లు పెడతాం. ఎందుకనంటే అతని దగ్గర కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఉంటే మొత్తం జైలు అంతా వచ్చేస్తుంది. అది కూడా ఉంటుంది కదా, ఆ కేర్ కూడా తీసుకోవాలి, హైజీనిక్ కూడా ఉండాలి కదా, అందుకని ఆ కేర్ కూడా తీసుకోవాలి. కాబట్టి మేము అట్లాగే చేస్తాం. కానీ కొంతమంది జైలుకి వచ్చిన తర్వాత చనిపోతుంటారండి, కారణం ఏమంటారు? మామూలుగా కొంతమంది బయట బాగా డ్రింక్ అలవాటు ఉంటుంది. ఉదాహరణ, బయట బాగా డ్రింక్ అలవాటు ఉంటుంది. అయాచితంగా డబ్బు వచ్చేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా అంతా మందు మీద జరుగుద్ది. సడన్ గా జైలుకి వస్తాడు, మందు దొరకదు, ఏం జరుగుద్ది అప్పుడు మీరు ఒకసారి మంగళగిరిలో ఉండగా డాక్టర్ గారిని అడిగా, ఏంటండి ఈ పరిస్థితి వచ్చినప్పుడేమో చక్కగా సరదా బుల్లులా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఎలాగ అయిపోయాడంటే ఆడిది ఏం లేదండి, ఆడి బాడీ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయింది.
అది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం అంతా దాంతో అది గ్లూకోజ్ తయారు చేసి అది బాడీని నిలబెడుతుంది. ఎప్పుడైతే మీరు అది చేయలేకపోయేదానికి అది డేలా అయిపోయాడు. అందుకని అడిగి హెల్త్ మీరు ఎలా చేసేసారనుకోండి మళ్ళీ మామూలుగా సరదా బుల్లోలాగా తయారవుతాడు. అది ఏదో కొంచెం సెలైన్ అది ఎక్కిచ్చారు. 2 రోజులు ఎక్సైజ్ కేసులో వచ్చినట్టున్నాడు. 2 రోజులు 3 రోజులు ఉన్నాడు. తర్వాత అంతేగాని మీరు మధ్య ఇవ్వలేదు. ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఉద్యోగం మీద తెచ్చుకుంటారండి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగం అంటే కళ్ళకద్దుకుని చేసుకునే ఉద్యోగం. మేము ఖాళీగా రోడ్డు మీద తిరిగి రోజుల్లో ఎంతో కష్టపడి స్టార్ టెస్ట్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇన్ని మార్గాలు ఎత్తుక్కున్న తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని వచ్చిన తర్వాత అది పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి. కరెక్ట్ అండి. సార్ ఇందాక మీరు చెప్పారు పాత అఫెండర్లందరికీ కొత్త వాళ్ళతో కలపమని. కానీ పోలీసులు చెప్పే ప్రకారం పాత వాళ్ళతో కలిసి కొత్త ఐడియాలు వస్తాయి, అదొక యూనివర్సిటీ అవుతుంది జైల్స్ అంటారు. మరి ఏ బేస్తో అంటున్నారు? యూనివర్సిటీ అవుతుంటే ఎవరు ఖైదీలు చెప్పే వెర్షన్ ఖైదీలు చెప్తారండి, పోలీసులు చెప్పే వెర్షన్ పోలీసు వాళ్ళు చెప్తారు. వీఆర్ మెంట్ ఫర్ కరెక్షనల్ సర్వీసెస్. మేము దానికోసమే ఉన్నాం, దానికోసమే చేస్తాం. అంటే అందరూ ఒకలా చేస్తారా ఉద్యోగం అంటే దానికి మేము మా దగ్గర నుంచి సరైన సమాధానం లేకపోవచ్చు. ఉదాహరణ శ్రీకాకుళం జైలు సూపరింటెండెంట్గా నేను చేశాను. నా టెన్యూర్లో రోజుకు 2,000 రూపాయలు ఖరీదైన కూరగాయలు మార్కెట్లో అమ్మి గవర్నమెంట్కి జమ చేసేవాడు. మెయిన్ రోడ్డు మీద స్టాల్ ఉండేది, ఖైదీల స్టాల్ ఉండేది మెయిన్ రోడ్డు మీద. ధర్మాన ప్రసాదరావు గారు ఆయన వచ్చి కాయగూరలు కొనుక్కెళ్ళి అక్కడి నుంచి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఎవరు ఇక్కడ పెట్టాడు కోర్టు అంటే ఖైదీల డ్రెస్సు, బయటేమో జిల్లా జైలు శ్రీకాకుళం బోర్డు కనపడేది. ఏంటి జైలు కూరగాయలు కూడా అమ్ముతారని ఆశ్చర్యంగా చూసాడు. మేము ఉండగా అదే పెట్టాం. ఆయన రోడ్డు అవతలే కదా, మెయిన్ రోడ్డు మీద పెట్టాం స్టాలు. నేషనల్ హైవే మీద రోడ్డు మీద పెట్టాం. రోడ్డు మీద గార సంతకెళ్ళేవాళ్ళు ఖైదీలు, వ్యాన్ ఇచ్చి పంపించేవాళ్ళు, ఖైదీలు ఉండేవాళ్ళు, ఎస్కార్ట్ ఉండేవాళ్ళు, కూరగాయలు సాయంత్రం వచ్చేవాళ్ళు. సాయంత్రం 1950 రూపాయలు అయితే 50 రూపాయలు లాస్ట్లో ఎవరికొకరికి కూరగాయలు అమ్మేసి 2,000 రూపాయలు చలన కట్టించేవాడు. 2,000 రూపాయలు కూరగాయలు. మేము ఉండగానే సోలార్ పెట్టించాం. సోలార్ ఉదయం 8:30 కాడి నుంచి సాయంత్రం 3:30. ఇట్ వాజ్ ది ఫస్ట్ సోలార్ ఇన్స్టాల్డ్ ఇన్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్. ఐ ప్రౌడ్లీ నేనే పెట్టేది. సార్ ఖైదీలకి బాగా చదివించి వాళ్ళకి ఏది కావాలంటే చదివించడం, పీజీలు కానీ డిగ్రీలు, మినిమం డిగ్రీ చేయించడం అనేది అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ లాంటి హెల్ప్ తీసుకుని చేస్తున్నారు. అది వాస్తవం. ఈ విషయంలో మీకు కొంచెం టైం తీసుకున్నా కానీ ఒక పాయింట్ చెప్తా. నేను గుడివాడ జైలు సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు రొటీన్గా 3-4 ఖైదీలు రొటీన్గా 4వ సారి 5వ సారి రావటం మొదలెట్టారు. నేను 4 సంవత్సరాలు పెట్టారు. హాయ్ అంటున్నారా? 4వ సారి 3వ సారి వస్తున్నారు. నాకు కొంచెం ఏంటిది, మనం సంస్కరణలు చేయాలి, సంస్కరణలు చేసి అవకాశం ఉంటే మీడియా ప్రశ్నించినట్టు ఆ రొటీన్గా వస్తున్నాడు అంటే మేమేం చేసినట్టు. అప్పుడు నేను మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళా. సార్ నేను మీకు చెప్పడానికి రాలా, కానీ నేను జైలు సూపరింటెండెంట్ కాబట్టి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ ది జైల్, ఈ జైలు లోపల ఏం జరుగుతుందో మీకు చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను డైరెక్ట్గా మీ ఎంప్లాయీని కాకపోయినా మీరు చెప్పినట్టు నేను చేయడానికే అక్కడ ఉన్నా, కానీ లోపల ఏం జరుగుతుందో మీకు చెప్పడానికి వచ్చాను. సార్ ఇట్లా వీళ్ళు ఇది 4వ సారి 5వ సారి వస్తున్నారు సార్. ఏ కేసులోనండి? చోరీ కేసు. సింపుల్గా జైలుకి రావటం, వచ్చి 10 రోజులు 20 రోజులు 1 నెల రోజులు నెల 10 రోజుల్లో వాళ్ళ కేసు తేలిపోద్ది. 3 నెలలు అయిపోతే ఆ జైలు దగ్గర నుంచే రిలీజు. అప్పుడు నేను చెప్పాను, ఏమంటే సార్ మీరు రొటీన్గా ఇలాగే ఇస్తున్నారు, మనం ఒక ఖైదీ మీద ఆ రోజుల్లోనే 123 రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాం ఒక రోజుకి. ఇది పబ్లిక్ మనీ. రైతు కష్టపడి చేసిన దాంట్లో, ఉద్యోగి కష్టపడి చేసిన దాంట్లో, పనులు కట్టిన దాంట్లో మనం ఖైదీలకి పెడుతున్నాం. ఇలాంటి సొమ్ము ఇట్లా దుర్వినియోగం అవటం మాత్రం కరెక్ట్ కాదని అనిపిస్తుందండి. వీళ్ళకి మీరు 3 నెలల శిక్ష చేస్తే సబ్ జైలులోంచే రిలీజ్ అయిపోతారు. మీరు వీళ్ళ సంస్కరణలు చేయాలంటే వీళ్ళ రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించాలి. సెంట్రల్ జైలు పంపిస్తే అక్కడ ఏదో పని చేయటమో, ఏదైనా చేయటమో, వాళ్ళు ఏదో పని నేర్చుకోవటమో ఏదో జరుగుద్ది. కష్టపడి రూపాయి సంపాదించడం అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడి నుంచే చేయటం మొదలు పెడితే అది ఎట్లా అవుద్ది. నెక్స్ట్ టైం నుంచి మేజిస్ట్రేట్ గారు నా పట్ల కరుణ కట్టించారు. చక్కగా అందరినీ రాజమండ్రి పంపించి ఏర్పాటు చేసి పెట్టారు. రాజమండ్రిలో వెళ్తే వాళ్ళ సంస్కరణలు అయింది తిరిగి వస్తారన్న అభిప్రాయంతో నేను అడిగా. ఎవరైనా అయితే ధైర్యం చేసేవాళ్ళు కాదేమో. మేజిస్ట్రేట్ గారికి అలా చెప్పడానికంటే అది కోర్టుని డిక్టేట్ చేయడానికి నేను రాలేదని నేను ముందే చెప్పాను. కోర్టుని డిక్టేట్ చేయడానికి నేను రాలేదండి. కానీ వాస్తవంగా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మన అందరం భాగస్వామ్యం. మన పద్ధతి ఏంటంటే ఎవరన్నా
బై ఛాన్స్ ఏదైనా నేరం చేసి కనుక జైలుకి వచ్చినట్టయితే అతన్ని మనం సంస్కరించి మనం బయటికి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయడానికే మనం అంతా ఉన్నాం. మీరు ఆ సంస్కరణ చేసే అవకాశం మాకివ్వండి. మాకు ఇవ్వాలంటే మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించినట్టయితే అతనికి మేము నేర్పించి చేయడానికి ఉంటాయి. సబ్ జైల్స్ లో మరి ఇన్ని చేయడానికి ఉండవు కదా సార్. మీ సర్వీస్ లో ఆ విధంగా చదువుకొని అంటే ఒక జైల్లోకి ఇన్నోసెంట్ కొంచెం వ్యక్తి కనీసం డిగ్రీ పాస్ అయిన బయటకు వచ్చిన వ్యక్తులు రాజమండ్రి సెంట్రల్ జైలు చాలా మంది ఉంటారండి. చాలా మంది ఉంటారు. సంవత్సరానికి నాకు తెలిసి 5 to 10 మెంబర్స్ వరకు అట్లాగే డిగ్రీ తీసుకుని వెళ్తారు. లోపల జైల్స్ లో అసలు ఎలాంటి తప్పు జరగదు అని మీరు చెప్తున్నారు, కానీ జైల్స్ లో కొన్ని డబ్బు ఉంటే జైల్లో ఏవైనా సాధించవచ్చు అని చాలా మంది చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జైల్లోకి వచ్చిన తర్వాత కింద పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, నేను లోపల మేనేజ్ చేసుకుంటే హాస్పిటల్లో వార్డు ఇస్తారు, హాస్పిటల్లో మంచిగా ఉంటుంది అంటారు. లేదండి, దానికి ఏం చేస్తారు, మామూలుగా ఒకళ్ళు రాయాలి, ఒకళ్ళు చెయ్యాలి, డాక్టర్ సర్టిఫికెట్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేరం చేయాలంటే జైల్లో డాక్టర్ గారు చేయాలి, సూపరింటెండెంట్ గారు చేయాలి, అక్కడ ఉన్న జైలర్ చేయాలి, అక్కడ ఉన్న కానిస్టేబుల్ చేయాలి. వీళ్ళందరూ చేస్తే అవుతుంది. అది అంతమంది చేయకపోతే ఒకళ్ళ ద్వారా అవ్వదు కదా. అవ్వదు అంటే అదంతా అబద్ధం అంటారు. లేదండి, అట్లా ఇప్పుడు చేసేది ఎక్కడో జరుగుతుంటాయి కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుంది అనుకోండి, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అట్లాగే జైల్లో సూపరింటెండెంట్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, కింద వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. జైలు సూపరింటెండెంట్ కరెక్ట్ గా ఉద్యోగం చేస్తే విమర్శించడానికి బోల్డంత మంది ఉంటారు, ఇంక్లూడింగ్ మీడియాతో సహా. మీడియా కూడా విమర్శలు చేస్తూనే ఉంటది. తర్వాత లోపల ఖైదీలు చేస్తూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మాట ఎవరైనా వినకపోతే వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సింది కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదైనా మన ఉద్యోగం మనం కరెక్ట్ గా చేసినందుకు ఎవరికి జడవక్కర్లేదు. ఓకే సార్, రాజమండ్రి రిజల్ట్కి వెళ్తాం మీ సర్వీస్ లో. అక్కడ మీకు ఎదురైన సంఘటన, మర్చిపోలేని సంఘటన ఉందా? మర్చిపోవాలని సంఘటనలు ఎక్కువ లేవండి. ఎందుకంటే నేను ఎక్కువ కాలం అక్కడ పనిచేయలేదు, 1 సంవత్సరం చేశాను. నేను చేసిన టైంలో ముందు కొద్దిగా 4 ఖైదీలు పారిపోవడం జరిగింది. దాని తర్వాత నేను ఎక్కువ కాలం లేను, ఒక 6 నెలలు ఎంతకాలం ఉన్నాను. తర్వాత వెల్లూరు ట్రైనింగ్కి వెళ్ళా. వెల్లూరు ట్రైనింగ్ తర్వాత మంగళగిరి అండి. అక్కడ అంతా మంగళగిరిలో చాలా వరకు 4.5 years చేశాను. మంగళగిరిలో మనం సర్వీస్ బాగా చేస్తే గుర్తించడానికి మేము ఎవరి దగ్గరికి వెళ్ళా, మా పై ఆఫీసర్ కాదు, లయన్స్ క్లబ్ వాళ్ళతోటి మొత్తానికి ఆ జైలు అంతా శుభ్రంగా ఇలా ఒక మాయ చేసినట్టు అయిపోయింది అనమాట ఆ జైలు. ఇట్ ఈస్ ద ఫస్ట్ సబ్ జైల్ ఇంప్లిమెంటింగ్ ఎల్పిజి గ్యాస్ సిస్టమ్. అంతమునుపు అంతా ఫైర్వుడ్ తోటే ఖైదీలకు వంటలు ఉండేవాళ్ళు. మంగళగిరి జైలు అంతా డొనేషనే, ఆ ఎల్పిజి సిస్టము డొనేషనే, ఆ ఎల్పిజి స్టవ్లు డొనేషనే, యుటెన్సిల్స్ డొనేషన్, అందరూ డొనేషన్. వాళ్ళు కూడా చాలా ఇష్టపడేవాళ్ళు. లయన్స్ క్లబ్ వాళ్ళు అయితే ఎన్ని లయన్స్ క్లబ్లు అంటే లోపల ఇసుకేస్తే రాలనంత మంది వచ్చేవాళ్ళు. మంగళగిరి జైలు అంతా కూడా అంతా వాళ్ళే. తర్వాత మా సర్వీసెస్ చూసి ఊళ్ళో ప్రజలు సన్మానానికి మాకు పిలిస్తే గవర్నమెంట్ సర్వెంట్ కింద నేను సన్మానానికి అలా వెళ్ళకూడదు కాబట్టి నేను మళ్ళీ మా హైయర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి, సార్ ఇట్లా అంటున్నారు వాళ్ళు, నన్ను వెళ్ళమంటారంటే దే ఆర్ పర్మిటెడ్ అయితే నేను వెళ్తే సన్మానం పొంది. మంగళగిరి పక్కన తాటకొండ వల్ల లేదా బయట వాళ్ళు వచ్చేవారా? లేదండి, నేనున్నప్పుడు ఫేమస్ రౌడీ షీటర్ డాగల్ సీన్ వచ్చాడు. డాగల్ సీన్ 1 year ఉన్నాడు. ఏమంటాడు? ఆ రౌడీ షీటరే కదా. రౌడీ షీటర్ వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న రౌడీ షీటర్ కానీ లోపలికి వచ్చాక కాముకుంటాడు, అక్కడ కూడా రౌడీగా ప్రవర్తిస్తాడు. రౌడీజం చలాంచాలని చూస్తాడు, తోటి ఖైదీల్ని నొక్కాలని చూస్తాడు. మా పని ఏంటంటే అతని బారి నుంచి మిగతా వాళ్ళని సంరక్షించాలి. అందరికీ యూనిఫారం, షేర్ ఔర్ బకరా ఏకీ ఘాట్కి పానీ పీతా హై అన్నట్లుగా మనం అట్లా చేస్తేనే అట్లా అవుతుంది. అంటే కొమ్ములు తిరిగిన రౌడీని ఎలా కంట్రోల్ అవుతారంటే మా సిస్టమ్ ఇది, మేము ఇంతే చేస్తాం. మన దగ్గర అవినీతి కనపడకోకుండా ఉన్నట్టయితే వాళ్ళు మన మాట వింటారు. మీరు అది ఎక్కడ చాలా చోట్ల చూస్తుంటారు. మన కరప్షన్ లేకపోతే వాడు ఆటోమేటిక్గా సెట్. కానీ ఇంతమంది క్రిమినల్స్ మధ్యన ఎలాంటి ఆయుధాలు లేకుండా పనిచేయడం ప్రాబ్లం కాదు? అవుతుందండి. ఒకసారి ఒక కేసులో 160 మంది ఉంటారు. మీరన్న పాయింట్ మంచి పాయింటే. నేను జైలర్గా లోపల ఉద్యోగం చేస్తున్నాను. కొంచెం కేకలు వినిపోయేటప్పటికి నా దగ్గర ఎదురుగుండా ఉన్న కానిస్టేబుల్ అబ్జర్వ్ చేయలేదు, కానీ అతను రొటీన్ పనులు పడిపోయాడు. కానీ నాకు ఏదో అనుమానం వచ్చి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళేటప్పటికి నాగవైష్ణవి కేసులో ముద్దాయిల్ని కొట్టబోతున్నారు. ఎవరు? విజయవాడలో నాగవైష్ణవి మర్డర్ కేసులో ముసలాయన కదా, పిల్లని చంపేశారు. అవునండి, ఐడియా ఉంది. చంపేశారు. వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. బాగా లోపలికి వెళ్తే ఇటు 160 మంది, ఇటు 160. నేను ఒక్కడే వెళ్ళా.
ఒక్కడే వెళ్ళాను, జైలర్ గారు వస్తున్నారు, జైలర్ గారు యూనిఫారం నుండి దగ్గరికల్లా వాళ్ళు అంత దూరంగా వెళ్ళగలిగారంటే మనం ఎంత బాగా ఉద్యోగం చేస్తే వాళ్ళు అంత దూరంగా బాగా వెళ్ళారు. నిజంగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చారు. తర్వాత ఇదే సబ్జెక్ట్ మీద కోర్టు కూడా నన్ను పిలిచింది. వీళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని అడిగారు. వాళ్ళకి థ్రెట్ ఉంటే మేము చేస్తామండి, ఇక్కడికంటే కూడా రాజమండ్రిలో కొంచెం బాగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఇప్పుడప్పుడే విచారం లేదు కాబట్టి అక్కడ పంపిస్తామన్నా. మీకు అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా అని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పా, ఇదే సంఘటన మీకు చెప్పిన సంఘటన నేను చెప్పా, ఇలాగే జరిగిందండి. అప్పుడు నేను వెళ్ళి అడ్డం ఉండి నేను చేతులు పెట్టి బయట తీసుకొచ్చా. అప్పుడు తర్వాత వార్డర్ గమనించాడు, జైలు గారు ఎవరిని తీసుకొస్తున్నారు. అంటే ఆ అమ్మాయి కాకుండా చిన్నపిల్ల మీద అత్యాచారం కానీ హత్యలు చేసిన వాళ్ళ మీద కొడుతుంటారంటారు. లేదు మనం మీరు కాదండి, మిగతా అంటే వాళ్ళ అందుకనే మేము సెపరేట్గా పెడతా ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఒక ఏసీబీ కేసులో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రిమాండ్కి వచ్చాడు, ఉదాహరణ మీకు తెలిసినట్టు, మీకు తెలియటానికి అని నేను ఆ ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు అతన్ని జైల్లో పెడితే ఎలా ఉంటది, మిగతా ముద్దాయిలతో పాటు కలిపి పెట్టాం అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళందరూ కలిపి ఈ సిఐ గారిని మీదకి దాడికి వస్తారు. ఇప్పుడు సిఐ గారి మీద దెబ్బ తగిలితే మళ్ళీ మాకే కదండి ఇబ్బంది. అందువల్ల ఏం చేస్తామంటే మేము కూడా చూసి ఇతన్ని ఎక్కడ పెట్టాలో చూసి దాన్ని సెపరేట్గానే పెడతాం. దానికి వేరే వాళ్ళు వేరే అర్థాలు తీసి సిఐ గారు కాబట్టి అన్ని వేరే పెట్టారని అనుకుంటారు, కానీ ఇంటెన్షన్ అయితే ఇదే. కానీ కొన్ని కేసుల్లో కొంతమంది అది అన్యాచురల్ సెక్స్గా అలవాటుపడిన ఖైదీలు ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడం ఇబ్బంది అంటారు, వాస్తవం అంటారా? అన్యాచురల్ సెక్స్ అంటే సెక్స్ అన్నది అది హ్యూమన్లో భాగం. అది బయట ఉన్న జైల్లో ఉన్న ఎక్కడైనా దానికోసం జస్ట్ లైక్ ఫుడ్ లాగానే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అది చేస్తే దానివల్ల ప్రాబ్లం అవుతుంది అన్న దాని మీద మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతాం జైల్లో. దానికి హెచ్ఐవి ఎయిడ్స్కో ప్రతి జైల్లోనూ ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ ప్రకారంగా వీళ్ళని స్క్రీనింగ్ పంపిస్తాం. తర్వాత సాధారణంగా వీళ్ళు కంప్లైంట్ ఎలా వస్తుందంటే వెనకాల నుంచి రక్తం వస్తుందని కంప్లైంట్ పెడతారు. అది ఎప్పుడు మండే వస్తుంది కంప్లైంట్. సండే మటన్ కూర తింటారు, మండే కంప్లైంట్ చెప్తారు, మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, బ్రీడింగ్ ప్రాబ్లం ఉందని. అప్పుడు మేము చేసి మళ్ళీ వాళ్ళకి ఇలాంటి ఏమైనా ఉంటే ఈ ప్రాబ్లం అవుతుంది అంటే నిజమేనా, వేరే బయటకు వెళ్ళడానికి ఎస్కేప్ అవడానికి లేదు, ఎస్కేప్ అవడానికి అంటే మనం జాగ్రత్తలన్నీ తీసుకుంటామండి. అది సండే మటన్ తింటే మండే నాడు రావడం ఏంటండి? సండే ఓవర్ హీట్ అయ్యడం వల్ల లేదు, వీళ్ళు చాలా మనం తినలేనంత ఘాటుగా కూరలు వండుకుంటారు సార్. అదే మసాలా ఫుడ్, మసాలా ధనియాలు బాగా కొట్టేస్తారు, కారం బాగా కొట్టేస్తారు. అంతే అన్యాచురల్ సెక్స్ వల్ల. అన్యాచురల్ సెక్స్ అని అనలేము. ఇట్లా మాకు డౌట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ కంప్లైంట్ చెప్పాడో మేము డౌట్ వచ్చి అతను చెప్పి మళ్ళీ ఇలా అందరినీ మళ్ళీ ఆ ప్రోగ్రామ్ దగ్గర పంపిస్తాం. ఇట్లా కనుక చేసినట్టయితే మేము ఇట్లా ఎయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈ సురక్షితమైన శృంగారం కాదు, కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమాకన్నాను. ఇప్పుడు జైల్లోకి ఏదో ఇన్నోసెంట్గా వచ్చి ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కుని చేయటం ఇబ్బంది కదండి. కానీ ఆ టైప్ కేసులను ఎదురుపడ్డాయండి మీకు? లేదండి, మేము జాగ్రత్తలు చాలా వరకు తీసుకుంటాం. సెక్స్ కేసులు లేదు, విజయవాడలో ఉండగా మేము వీటి మీద ఒక వేరే ప్రోగ్రాం పెట్టాం. అప్పట్లో గవర్నమెంట్ దానికి బడ్జెట్ కూడా ఇచ్చేది, దానికి వేరే ఒక ఆఫీసు, తర్వాత కౌన్సిలింగ్ ఒక కౌన్సిలరు, అతను కౌన్సిలింగ్ చేస్తాడు ఖైదీల్ని. సార్ జైల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా అంటే యూటీ ప్రిజనర్స్కి వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే కడుక్కోవాలి, వాళ్ళ గిన్నెలు వాళ్ళే తోముకోవాలి అంటారు, వాస్తవం? ఇట్లాగే నాకు వెస్ట్ గోదావరి నరసాపురంలో ఉండగా జైల్లో చెక్కింగ్కి వచ్చిన జ్యుడిషియల్ ఆఫీసర్ అన్నారు, ఏమండి ఖైదీలు దొడ్లు కడగాలంటే కదండి అన్నారు. నేనన్నాను, ఇప్పుడు ఖైదీలు దొడ్లు కడగడానికి కానీ అన్నం వండటానికి కానీ ప్రభుత్వం వేరే సేవకులను ఎవరిని నియమించరండి. వేరే సేవకులను ఎవరు నియమించరు. వాళ్ళ అన్నం వాళ్ళే వండుకోవాలి, వాళ్ళ కంచం వాళ్ళే కడుక్కోవాలి. ఆడి కంచం ఆడే కడుక్కున్నారు. తర్వాత మరి అన్నం వండిన పాత్ర ఎవరు కడగాలి? అది ఖైదీయే కడగాలి. కూరగాయలు ఎవరు కొయ్యాలి? ఖైదీలే కొయ్యాలి. లిటర్కి వెళ్తారు, ఎవడో సరిగ్గా క్లీన్ చేయకుండా వస్తాడు, ఎవరో ఒకడు ఉండి క్లీన్ చేసి రావాలిగా. ఖైదీల పనులు ఖైదీలే చేసుకోవాలి, బయట వాళ్ళు ఎవరు వచ్చి చేయరు. లోపల ఇప్పుడు మీరు ఏ జైలుకి వెళ్ళినా కానీ చాలా నీట్గా కనపడుద్ది. అది ఎవరి వల్ల బయట ఎవరో సర్వెంట్లు వచ్చి దాన్ని చేయరు, ఖైదీలే చేస్తారు. ఏ జైలు ఖైదీలు అంటే శిక్ష పడ్డ వాళ్ళు చేస్తారా, యూటీ ప్రిజనర్స్ చేస్తారా? శిక్ష పడ్డ వాళ్ళు ఖైదీలు ఉంటారండి. పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు సబ్ జైలు ఉంది ఉదాహరణ, సబ్ జైల్లో శిక్ష పడ్డ వాళ్ళు ఉండరు, చాలా వరకు రిమాండ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మేమే చెప్పేస్తాం, అరే మీరు వెళ్ళినప్పుడు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని అట్లాగే చెప్తాం. వాళ్ళు అట్లాగే చేస్తారు, అట్లాగే మెయింటైన్ చేస్తారు. కొన్ని చోట్ల మట్టికి తోటీలు ఉంటారు, కొన్ని చోట్ల సబ్ జైలు నర్సాపురంలో తోటి ఉండేవాడు,
ఆ తోటి తర్వాత అతను అది వాళ్ళు జ్యుడిషియల్ అపాయింట్ చేస్తారు. సార్ సాధారణంగా ఒక లాకప్లో ఒకరిని కానీ ఇద్దరు కానీ కాకుండా ముగ్గురిని ఎందుకు పెడతారండి? ఇద్దరు అది మాన్యుల్లోని ప్రిస్క్రైబ్డ్ ముగ్గురిని పెట్టాలన్న. ఎందుకు? ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కానీ మూడోవాడు సాక్ష్యం చెప్తాడు. అంటే ఇద్దరు కొట్టుకున్న మూడోవాడు సాక్షి ఉంటాడనా? లేదండి, అలా అది మాన్యువల్ ప్రిస్క్రైబ్డ్ అండి. ప్రిస్క్రైబ్డ్ ప్రకారమే మనం ప్రిస్క్రైబ్డ్ ప్రకారం రూల్స్ ప్రకారం చేసినట్టయితే రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది అయినా కానీ మనం సేవ్ అవుతాం. ఇప్పుడు అన్నిటికీ సాధారణంగా అన్నిటికీ రూల్స్ ఉండకపోవచ్చు, కానీ ఆల్ యాక్ట్స్ డన్ ఆన్ గుడ్ ఫెయిత్ ఆర్ లీగల్ అని మేము అనుకుంటాం. అట్లాగే మనం ఏ దురుద్దేశం లేకోకుండా వాడు చేసాం అనుకోండి, మనం వాడికి నిజంగానే ఒంట్లో బాగోలేదని హాస్పిటల్ పంపించాం, ఆడి టీబీ పేషెంట్ అయ్యాడు, ఓకే, ఆడు చాలా కేసులు ఉన్నాయి, ఓకే, అలాగని చెప్పి లోపల ఆపలేం కదా. ఆడు హాస్పిటల్ పంపించాం, హాస్పిటల్ పంపించిన తర్వాత హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు అనుకో, హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయితే ప్రిజన్ డిపార్ట్మెంట్ ఎంతవరకు బాధ్యత ఉంటుంది? అక్కడ కాపలా కాసేవాళ్ళు తప్ప కొంతమంది అడగొచ్చు, మీడియా అడగొచ్చు, లేదా పై అధికారులు కూడా అడగొచ్చు, ఈయన ఎందుకు హాస్పిటల్ పంపించావు, వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా, మరి పొద్దున్న వీడు చచ్చిపోతే సమాధానం చెప్పాల్సింది కూడా ఈయనే, ఇతనే కదా సమాధానం చెప్పాల్సింది. అందుకు లేదు అంటే ఒక సెలబ్రిటీకి ఒక సెల్ ఇచ్చారనుకోండి, ఆ సెలబ్రిటీతో పాటు మరి ఇద్దరు వేరే వాళ్ళు పెడతారా? సెలబ్రిటీలు కాదండి. ఇప్పుడు సెంట్రల్ జైల్లో కొంతమంది శిక్ష ఖైదీల్లో బి క్లాస్ వాళ్ళు ఉంటారు, మీకు తెలిసే ఉంటది. బి క్లాస్ ఖైదీలకి సెపరేట్ గా వాళ్ళకి సెపరేట్ కిచెన్ ఉంటది, సెపరేట్ బ్లాక్ ఉంటది, సెపరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఉదయం కాఫీ కూడా ఉంటది. ఓకే, పడుకునేటప్పుడు ఆయనతో పాటు ఇద్దరు పడుకుంటారా, ఒకడే పడుకుంటారా? లేదు, సింగిల్ లాకప్ అంటే పనిష్మెంట్ కిందే వేస్తారండి. ఒక్కడిని చేసి ఒక 5 స్టార్ హోటల్లో మిమ్మల్ని ఒక్కడనే అందులో పడుకోమని అన్నా కానీ మీరు పనిష్మెంట్ గా ఫీల్ అవుతారు తప్ప అదొక ఎంజాయ్మెంట్ గా ఫీల్ అవ్వరు. అదొక ఎంజాయ్మెంట్. అంటే జైల్లో అన్ని దొరుకుతాయి కానీ ఒక ఫ్రీడమ్ ఒకటే ఉండదు. అంతే కదండి, చట్టంలోనే ఉంటుందండి. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం అతనికి ఉండాల్సిన హక్కులన్నీ అతనికి ఉంటాయి. ఎందుకు నాగభూషణం పట్నాయక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని ఒక కేసు వైజాగ్ సెంట్రల్ జైలు మీద ఆయన కేసు వేసాడు. మా ఫ్రీనెస్ కి ఈ జైలు గోడలో కరెంట్ వైర్లు, లైవ్ వైర్లు మాకు అబ్స్టెకల్ గా ఉన్నాయి. ఆయన మా బంధువు నాగభూషణ పట్నాయక్ గారు. నాగభూషణ పట్నాయక్ బాబు, నీకు అది కట్టేలు అవుతున్నమాట వాస్తవమే, కానీ జైలు గారు ఆయన ఉద్యోగం, ఆయన పెళ్ళంబెట్ల కోసం ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవాలి కదా, గోడలు కట్టుకొని సెక్యూరిటీ నాయకుడు అంటే అంటే నేను అంటున్నాను కాదు, కానీ ఆ వాల్యూస్ ఉన్న వాళ్ళు నాకైతే తగ్గిపోయారు. అంటే అన్ని వర్గాల్లో తగ్గిపోయారు, మన జనరేషన్లో తగ్గిపోయారు, ఇప్పుడు తగ్గిపోయారు. ఇప్పుడు తర్వాత వచ్చి పిల్లల్లో ఇంకా అసలు అలాంటి వాల్యూస్ చాలా వరకు పోయినాయి. పేరెంట్స్ ని చూడకోకుండా రోడ్డు మీద వెళ్ళి కుక్కలకు బిస్కెట్లు వేసి వాళ్ళు తయారయ్యారు తప్ప ఇంట్లో అమ్మా నాన్న కూడి భోజనం పెట్టరు, బయట మాత్రం బ్రిటానియా బిస్కెట్ను 1/2 లీటర్ పాల ప్యాకెట్ పెట్టి కుక్కలు పెట్టేవాళ్ళు తప్ప మనం దాని గురించి మనం కూడా అదే సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో ఎత్తుక్కుని ఇందులో ఎంటుకలు వస్తున్నాయని అనుకోవటం తప్పు. సార్ సాధారణంగా నేరస్తుతో కానీ కలిస్తే 6 నెలలు తిరిగితే వారు వీరవుతారు అనేది ఒక సామెత ఉంది. వీరే వారు అవ్వచ్చు కదండి. అంతేనా? మీరు వారు వీరే అవుతారన్నారు, వీరే వారు అవ్వచ్చు కదా, వాడే మారిపోతాడు. ఓకే, మీరు రాజమండ్రి తర్వాత ఇక్కడికి వచ్చినట్లున్నారు కదా, శ్రీకాకుళం తర్వాత రాజమండ్రి తర్వాత మంగళగిరి వచ్చాను. మంగళగిరి తర్వాత అండి మంగళగిరి తర్వాత గుడివాడ వచ్చానండి. గుడివాడ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చాను. విజయవాడ జిల్లా జైలు. విజయవాడ నుంచి మళ్ళీ అనంతపురం నుంచి అనంతపురం ఏ జైలు మీరు? అనంతపురం డిస్ట్రిక్ట్ జైలు అండి, బుక్కరాయ సముద్రంలో. అక్కడ మీ మార్క్ ఏముందండి? చాలా పెద్ద జైలు. చాలా వరకు అనంతపురం జైలు అంత మునుపు చాలా వరకు వార్తల్లో ప్రముఖంగా వచ్చే జైలు. మీకు ఓపెన్ జైలు ఎప్పుడు రాలేదే? ఓపెన్ జైలు కాదు, జిల్లా జైలు. మీ జిల్లా జైలు జిల్లా జైలు అంత మునుపు చాలా చేశారండి. నేను 2012 వరకు చేశానండి. 12 వెళ్ళాను. 14 చాలా ప్రముఖులు ఉండేవారు అందులో, చాలా మంది ప్రముఖులు ఉన్నారు కదా. అప్పుడు నాకు ముందు ఇవన్నీ అయిపోయినాయి సంఘటనలు, ప్రముఖులు ఉండటం అవన్నీ అయిపోయినాయి. మేము వెళ్ళిన తర్వాత నేను ఇంకొక జైలరు కృష్ణమూర్తి అని ఇద్దరు ఉండేవాళ్ళం. ఇద్దరం ఫ్యామిలీస్ కూడా లేవు. చక్కగా ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా దాన్ని
ఉతికి ఆరేసి పెట్టేవాళ్ళం, ఏమీ ప్రాబ్లమ్స్ లేకోకుండా. ఎందుకంటే అంత మునుపు ఏదైనా మైనస్ పాయింట్లు ఉంటే అన్నీ కూడా సెట్ చేసుకుంటూ వచ్చేసాం. అనంతపురం తర్వాత అండి? అనంతపురం నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చి శ్రీకాకుళం జైలుకి వెళ్ళి. శ్రీకాకుళం జైలు అప్పట్లో అంటే శ్రీకాకుళం మీరు వెళ్ళేసరికి ఆ జైలు అనేది మిగతా రాయలసీమ ఆ టైప్ కాకుండా అదొక పీస్ఫుల్ ఏరియా, కానీ కొంచెం ట్రబుల్ మాంగర్స్ ఉంటారు అక్కడ కూడా. లేదు, ఎవరు మీకు బాగా ఇబ్బంది పెట్టలేదు. శ్రీకాకుళం జైల్లో ట్రబుల్ మాంగర్స్ ఎవరు లేరు, చాలా పీస్ఫుల్ జైలు, చాలా అంటే చాలా. శ్రీకాకుళం జైల్లో గనక మనం గనక వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని చక్కగా చేసినట్టయితే వాళ్ళు చాలా మంచి ఖైదీలు, చాలా ఒబీడియంట్ ఖైదీలు. ఏ కేసు ఎక్కువ ఉంటుంది? 490 దొంగతనం ఏముంటాయి? శ్రీకాకుళంలో అన్నీ ఉంటాయండి. అసలు రిమాండ్ తక్కువ, జైలుకు కెపాసిటీకి చాలా తక్కువ ఉంటుంది. 60-60 మేము ఉన్నప్పుడు 60 అట్లా ఉండేది, చాలా తక్కువ రిమాండ్. కానీ అక్కడ మీ మార్క్ ఏంటండి? శ్రీకాకుళం జైల్లో నాకు ముందు ఎవరో కూడా అటువంటి మార్క్ వేసి ఉండరు, తర్వాత కూడా అంత మార్కు పడదు అందులో. శ్రీకాకుళం జైలుకి 0.8 కిలోమీటర్స్ నుంచి నూతులోంచి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, లక్ష్మీ నరసింహ సార్ అని కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి, సార్ రేపొద్దున మీ పేరు నా పేరు పేపర్లో పడదు సార్, అందులో ఈ యువతల పక్క అతనేమో ఈ చేలోనేమో పురుగు మంది వేస్తున్నాడు, అవన్నీ నూతిలోకి వెళ్తే ఆ నూతుల్లో పడ్డ కప్పలన్నీ కూడా పైప్ లైన్లోకి వస్తున్నాయి, కాబట్టి మనం కొత్తగా వేయాలంటే నీకు ఏం కావాలో చెప్పు అది చేసుకున్నాడు. అట్లాగే 3,75,000 చేసి బోర్ ఇచ్చారు. నేను అప్పుడే రీయూజబుల్ ఎనర్జీ వాళ్ళ సోలార్ దగ్గర నుంచి సోలార్ వేసాను. అదే ఫస్ట్ జైలు సోలార్. అప్పట్లో వాళ్ళు గవర్నమెంట్కి ఇట్లా ఇస్తామని కూడా తెలియదు, కానీ నేను గవర్నమెంట్ తరఫున అప్రోచ్ అయితే రైతు కింద నన్నే పెట్టి పాపం సోలార్ ఇచ్చారు. సోలార్ ఇచ్చిన తర్వాత మంచి వాటర్ వచ్చింది. లేకపోతే అంతకుముందు వాటర్ లేక చాలా ఇబ్బందులు పడేవారు అనంతపురం జైలుకి. రోజు జైలుకి వస్తా 2 లీటర్ల లిమ్కా బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి జోన్ చేసి వెళ్ళేవాడు వార్డులో. ఎక్కడ? శ్రీకాకుళంలో. నేను వచ్చిన తర్వాత మన దగ్గర నుంచి నీళ్లు పట్టుకెళ్ళేవాడు. తర్వాత చుట్టుపక్కల కూరగాయలు పట్టడం, కూరగాయలు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ గారు చాలా అప్రిషియేట్ చేసేవారు. అచ్చెన్నాయుడు గారు వచ్చేవారు. ఒకసారి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మీరు ఒకసారి జైలుకి విజిట్ రావాలన్నా ఆయన చెప్పకోకుండా జైలుకి వచ్చారు. నేను ఊళ్ళో ఉండగానే ఆయన కలెక్టర్ గారి దగ్గర ఉండగానే ఆయన వచ్చారు. వచ్చి జైలు చూసి చాలా ఆశ్చర్యపోయి చాలా అప్రిషియేట్ అయ్యి, రాళ్లలో ఇతను కూరగాయలు పండిస్తున్నాడు అని చెప్పి నన్ను మెచ్చుకుని ఏం కావాలండి అన్నారు. ఏం లేదు, మినీ ట్రాక్టర్ ఇవ్వండి సార్ అన్నాను. వెంటనే ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో శాంక్షన్ చేసేసి మినీ ట్రాక్టర్ ఇచ్చారు. చుట్టూతో వ్యవసాయం చేయండి, ట్రాక్టర్ లేకపోతే కొంచెం బాగోట్లేదు అన్నాను. ఆ చుట్టుపక్కల ఖాళీ స్థలం ఏది లేకుండా కంది కూడా వేసాను. శ్రీకాకుళం తర్వాత అండి? శ్రీకాకుళం తర్వాత లాస్ట్లో స్టేట్ బైఫర్కేషన్లో నన్ను తెలంగాణకి అలాట్మెంట్ అయితే చర్లపల్లి జైలుకి రావటం, ఉదయం జైలుకి వచ్చి రిపోర్ట్ చేయటం, సాయంత్రం వెళ్ళిరా బాబు అని అంటాం. ఓకే సరే, మీ మొత్తం సర్వీస్లో మీ జైల్లో ఇక మగవారు ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరు ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారు? ఆడవాళ్ళు కూడా తక్కువేం కాదు, వాళ్ళు కూడా చేస్తుంటారా, లేదు కాముగా ఉంటారా? లేడీస్ అండి. సాధారణంగా లేడీస్ ప్రాబ్లమ్స్ అంతగా కాంప్లికేటెడ్గా ఏమి ఉండవు. వాళ్ళది ఏముందండి, వాళ్ళు నాకెప్పుడు కాంప్లికేషన్స్ అయితే క్రియేట్ చేయాలి. వాళ్ళ రిక్వెస్ట్లు చాలా వరకు మాకు ఇంటర్వ్యూలో వస్తాయి, అది ఏమన్నా ఉంటే చూడండి అట్లా మాట్లాడతారు తప్ప ఇంతవరకు లేడీస్ ఎవరు కాంప్లికేషన్ చేసిన వాళ్ళు ఎవరు కనపడలేదండి నాకు. అనంతపురం భర్త భార్య జైల్లో ఉన్నారనుకో, జరోగు జైల్లో, వాళ్ళ పిల్లల్ని కలుసుకునే టైం ఎప్పుడు ఇస్తారండి? ఇస్తారండి. మామూలుగా వారానికి ఒకసారి తీసుకొస్తారు, ములాఖతులు తీసుకొస్తారు. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది, పక్కన ఫీమేల్ జైలు ఉంటుంది, ఇక్కడేమో స్టేట్ జైలు, ఇదేమో సెంట్రల్ జైలు. ఇందులోకి వస్తారు, పిల్లలతో మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. కానీ పిల్లలు కూడా పుట్టగానే పిల్లలు పుట్టిన కొన్ని రోజులకి ఆ మహిళ నేరం చేసి జైలుకి వచ్చింది, పిల్లలు కూడా జైల్లోకి వస్తారు. అవునండి, అప్ టు 5 years వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు కదా. ఇక్కడే ఉంటారు. మరి వాళ్ళ కేర్ తీసుకోవడానికి ఆమె చూస్తారా, అక్కడ లోపల ఏమన్నా వాళ్ళకి సెపరేట్గా? అయ్యో, నిజంగా చెప్పుకోవాలంటే జైలు డిపార్ట్మెంట్ని బాగా డెవలప్ చేయడానికి అందరూ ఆఫీసర్లు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ చాలా మంచి సలహాలు ఇచ్చారు. మీరు అడిగిన దానికి ఒక పాయింట్ ఏంటంటే, నేను శ్రీకాకుళం జైల్లో ఉండగా ఒక చంటిపిల్లోడు కనపడ్డారు, ఆడవాళ్ళ దాంట్లో బ్లాక్లో కనపడ్డారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అమ్మాయి ఏంటంటే చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఆవిడకి డౌట్ వచ్చింది, చంటిపిల్లోడు కదా, శీతాకాలం వేడినీళ్ళు ఇస్తున్నారా లేదా అని డౌట్ వచ్చి ఆవిడ ఒక పాయింట్ మెన్షన్ చేసింది, ఇలా పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి వేడి నీళ్ళు ప్రొవైడ్ చేయడానికి చేయండి అని ఆవిడ రాసింది. అప్పుడు రాస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని జైల్స్కి 3,75,000 పెట్టి సోలార్ వాటర్ హీటర్ పెట్టారు వాళ్ళ కోసం. మొత్తం అన్ని జైల్స్కి ఆవిడ ఇచ్చిన సలహా అంత కేర్ తీసుకుంటారు. ఎందుకు ఒక మేజిస్ట్రేట్ గారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ నుంచి వచ్చి నన్ను చూశారు. సాధారణంగా మీడియా కానీ కొంతమంది ఎలా ఉంటుందంటే ఏదో క్రిటిసైజ్ చేద్దాం జైలుకి వచ్చి,
ఏదన్నా ఫాల్ట్ ఫైండ్ చేద్దాం అన్న ఉద్దేశం మీదే వాళ్ళు ఎంటర్ అవుతారు. నన్ను అడిగారు, ఇది కూడా చూడండి, ల్యాబొరేటరీస్ కూడా చూడండి. ల్యాబొరేటరీస్ నేను ఎందుకు చూడాలని అడిగారు నన్ను. ఎవరు? ఒక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సార్. మీరు తప్పకుండా చూడాలండి, చూసి ఆ కండిషన్స్ ఎలా ఉన్నాయో మీరు అందులో రాయండి. తప్పు ఉంటే తప్పు రాయండి, అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే మేము సరి చేసుకుంటాం, మీరు రాయండి అన్న. అంటే నన్ను చూడమని, అది మీరు అది కూడా చూడాలండి. కిచెన్ చూడాలి, ముద్దాయిలు చూడాలి, వాళ్ళ బెడ్డింగ్ చూడాలి, వాళ్ళ లివింగ్ కండిషన్స్ చూడాలండి. ఆవిడ అతి కష్టం మీద వచ్చి నేను ఆవిడకి ఛాలెంజ్ చేశా, మీ ఇంట్లో కంట నా ఇంట్లో కంట శుభ్రంగా లేకపోతే నా మీద రిమార్క్ రాయండి. అంత మాట అనగలగాలంటే మన దగ్గర ఎంత ధైర్యం ఉండాలి. అవును. వచ్చారు ఆవిడ? వచ్చారు, చూశారు. ఆవిడేం అల్లాక కిచెన్కి వచ్చింది. కిచెన్కి వచ్చిన తర్వాత ఇదేంటి అంది. అది పెరుగు మేడం అన్న. పెరిగిస్తారా? మజ్జిగ ఇస్తారనుకుంటా కదా, మజ్జిగ పోస్తారనుకుంటా కదా. లేదు మేడం అని ఇలా తిప్పా. ఆవిడ ఎదురుకున్నాను. ఆవిడ పడిపోద్దామని వెనక్కి వెళ్ళింది. పడిపోద్ది మేడం, గట్టిగా ఉంటుంది మేడం ఇది అని చూపించాను. అది అయిపోయిన తర్వాత రైస్ చూసి నో, ఈ రైస్ నేను యాక్సెప్ట్ చేయను, దుడ్డు బియ్యం ఈ ఖైదీలే మీరు తింటారండి ఈ ఇంట్లో, మేము తింటామా అండి, మా ఇంట్లో తింటారా అండి అంది. మేడం గవర్నమెంట్ ఇచ్చే రైస్ అది, సివిల్ సప్లై మేము చేయడానికి ఏం లేదు, మీరు బాస్మతి రికమెండ్ చేయొచ్చు. అదేంటి అలా అండి? అవునండి, అప్పుడు కేసీఆర్ గారు వెనకబడిన హాస్టల్కి సన్నబియ్యం రికమెండ్ చేశారు తెలంగాణలో. మీరు బాస్మతి రికమెండ్ చేస్తే కనీసం సన్నబియ్యం అని వస్తాయి, మీరు రికమెండ్ చేయండి, తప్పే ఉంది అందులో. అట్లాగే మేడం గారు వాటర్ చిన్నపిల్లలకి రావాలని రికమెండ్ చేశారు, 3,75,000 పెట్టి మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చారు. ఏమంటారు? మీరు రాయాలంటే రాయండి, రైస్ నచ్చలేదంటే రాయండి. గవర్నమెంట్ సప్లై, సివిల్ సప్లైస్ ఇచ్చిన రైసు, అందులో రాళ్ళు ఉంటే తప్పు, ఇంకేదైనా ఉంటే తప్పు, కానీ అన్నం లావుగా ఉంటే అది సూపరింటెండెంట్ తప్పు ఎలాగవుతుంది? కానీ ఎందుకండి అన్నం ఎక్కువ బయటకు వేస్టేజ్ వచ్చేస్తుంటుంది? అంటే తిన్నక, లేదంటే ఎక్కువైపోయా? లేదండి, అంటే వేస్టేజ్ బయటకు వస్తారా? సాధారణంగా ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, మీరు నేను పెళ్ళికి వెళ్తే చాలా వరకు కుడి చేతి తింటా కానీ మనం ఎడం చేయి అడ్డం పెడతాం. ఇది వేయొద్దు, స్వీట్ వేయొద్దు అని పెడతాం. అలాగే అందరూ ఫాలో అవుతారా? అందరూ ఫాలో అవ్వరు. భోజనానికి విలువిచ్చి అది ఒక రైతు పండించాడు, అది ఎంతో కష్టపడితేనే కానీ, చెమట ఉడితేనే కానీ ఈ ఇస్త్రీలోకి రాలేదు అన్న భావం ఉన్నవాళ్లే అట్లా చేస్తారు. వేస్టేజ్ అవ్వకూడదు. నువ్వు ఎంతైనా తినటానికి లిమిట్ ఉండదు, కానీ వేస్టేజ్ అవ్వకూడదుగా. అట్లాంటి మైండ్ సెట్ ఉంటే పర్వాలా, ఆ మైండ్ సెట్ లేనప్పుడు వేస్టేజ్ అంతేనా? సాధారణంగా యూటీ ప్రిజనర్ కానీ ఎన్ని గ్రాముల రైస్ కేటాయిస్తారండి? ఎన్ని గ్రాముల కూర కానీ, ఎన్ని గ్రాముల మటన్ కానీ, లేదా ఎన్ని గ్రాముల చికెన్ కానీ? పాత స్కేల్ అయితే 1/2 kg కూరగాయలు ఉండేయండి పాత స్కేలు. అలాగే 300 గ్రాములు రైస్ రిమైండ్ వాళ్ళకి ఉండేది. చాలా వరకు అదంతా సరిపోద్దండి. మీరు అన్నారు చూసారా వేస్టేజ్ బయటకు వెళ్తుందని, దాన్ని బట్టి మీకు అర్థం, అది ఎవరు కూడా ఇన్సఫిషియెంట్గా ఉంటారు. తర్వాత ప్రెజెంట్ ఉన్న రూల్ ప్రకారం ఎన్ని గ్రాములు ఇస్తారండి? 300 గ్రాములు ఇస్తారా? 300 అంటే ఆ 300 గ్రాముల రైస్ లోనే టిఫిన్ కానీ 600 రిమైండ్ వాళ్ళకి, 700 ఏమో శిక్ష పడ్డ ఖైదీలకి. 700 grams కన్విక్ట్ పర్ డే. అంటే అందులోనే టిఫిన్, అందులోనే బ్రేక్ఫాస్ట్, అందులోనే లంచ్, డిన్నర్. ఓకే, అట్లా దాన్ని ఏం చేస్తారంటే పులిహోర చేయొచ్చు, రవ్వ చేయొచ్చు, లేకపోతే పుల్కాలు చేయొచ్చు. వీటని ఈక్వల్గా ఇస్తారు. ఇప్పుడు కొంతమంది షుగర్ ఉంటుంది, షుగర్ ఉన్న పేషెంట్లకి చపాతీ ఇస్తారండి, చపాతీ రాయించుకుంటారు. కొంతమంది జొన్న రొట్టెలే కావాలి నాకు, వంకాయ కూర. జొన్న మనకి ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదండి, ఆ స్కేల్లో తీసుకురాలేదు. మీరు అన్నట్టు అంత బయట సమాజంలో కూడా మిల్లెట్స్ మీద అంత అవగాహన రాలేదు. అలాంటిది ఖైదీలకి కొంతమంది వచ్చారండి, తెలుసో తెలియదు నేరం చేసి లోపలికి వచ్చిన తర్వాత నాకు రైస్ వద్దు, చపాతి వద్దు, సర్వపిండి చెక్కలు కావాలి, జొన్న రొట్టె కావాలి, వంకాయ కూర కావాలి. అట్లా పైగా ఇంకోటి ఏంటంటే సాధారణంగా కూరగాయల్లో కూడా జైల్లో పండించిన కూరగాయలు అనుకోండి, ముందు ఆ కూరగాయలకి ప్రిఫరెన్స్. ఎందుకంటే గవర్నమెంట్ కి అదనంగా డబ్బులు పెట్టుకోకుండా లోపల పండిన కూరగాయలే తినాలి. నెక్స్ట్ కాంట్రాక్ట్ దగ్గర సరిపోతే బయట నుంచి తీసుకోవచ్చు. అది సార్ మీరు విజయవాడ జైలు పనిచేశారు, ఇక్కడ సేలం శెట్టి వెంకటరమణ ఎప్పుడైనా ఎదురుపడ్డా? చెప్పండి. ఆయన పేరు చెప్తే భయపడతారని చెప్తాడు. అట్లా ఏముంటదండి, సేలం శెట్టి వెంకటరమణ కూడా నేను మీ ఇంటర్వ్యూ కూడా చూశాను, అతను మాట్లాడిన మాటలు కూడా చూశాను. జైల్లో ఏదైనా జరుగుద్దని
అని చెప్పడం కూడా నేను విన్నాను. ఏం జరుగుద్ది శీలం సిటీ వెంకటరమణ నాకు తెలుసున్న అతనే, నేను చూశాను, నేను ఫేస్ చేసి విజయవాడ జిల్లా జైల్లో చేశాను. నేను ఉండగానే రిమాండ్కి వచ్చాడు, నేను ఉండగానే రిలీజ్ అయ్యాడు కూడా. సార్ మీ సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన జైలు, ఈ జైలు నా వల్ల డెవలప్ అయింది, ఈ జైల్లో నేను కొన్ని చేయలేకపోయానని కానీ, లేదు ఈ వ్యక్తి నేను మార్చలేకపోయానని కానీ, లేదా ఇంకొకటి ఈ వ్యక్తి నాకు సర్వీస్లో మర్చిపోలేని విధంగా నన్ను ఇబ్బంది పెట్టాడని కానీ. ఇబ్బంది పెట్టడం అంటే అట్లా ప్రత్యేకంగా మనం వ్యక్తిగతంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అది అందులో మనం సూపరింటెండెంట్ క్యారెక్టర్లో మనం ఉద్యోగం చేయాలి. ఇండివిజువల్గా భోగేశ్వరరావు వేరు, ఆ జైలు సూపరింటెండెంట్ వేరు. జైలు సూపరింటెండెంట్కి ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, ఏమైతే చట్టం వెసులుబాటు ఇచ్చిందో ఆ ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళటమే. మోర్ దాన్ దట్ అది కనుక దాటినట్టయితే మనం చేయగలిగింది ఏం లేదు. అలాగే నాకు సర్వీసులో బాగా సంతోషాన్ని ఇచ్చిన జైలు శ్రీకాకుళం జైలు. శ్రీకాకుళం జైల్లో నేను పాదం పెట్టేటప్పటికి ఒక రకంగా ఉంది, నేను కాలు బయట పెట్టేటప్పటికి వేరే రకంగా అయింది. కొంతమంది అయితే నన్ను అడిగారు, నీకు రివార్డ్ ఇవ్వలేదు అని. నేను రివార్డు కోసం అయితే నేను పనిచేయలే, నా మానసిక తృప్తి కోసం నేను పనిచేశా. ఈ జైలు అంతకుముందు ఎలా ఉందో నా ముద్ర వేస్తే, ఈ ఫిల్మ్ బై రాజమౌళి అన్న ముద్ర వేసా అని ఎలా విడుదల చేస్తాడో అలాగే శ్రీకాకుళం జైలు నుంచి నేను బయటకు వెళ్ళేదాడు నాకు అట్లాగే ఉండాలి. అట్లాగే అన్నీ మార్చా, సర్వం మార్చా. హుదూద్ తుఫాను కూడా నేను ఉండగానే జరిగింది. ఆ హుదూద్ తుఫాను కూడా శ్రీకాకుళం ఊరంతా చీకట్ల మయం, కానీ ఒక్క శ్రీకాకుళం జైలు మట్టికి ఫ్లడ్ లైట్ల మయం. ఎందుకంటే ఫుల్గా జనరేటర్ పెట్టాం, ఫుల్గా ఆయిల్ తెచ్చుకున్నాం, ఫుల్గా పెట్టాం. మా డిఏజీ గారు ఫోన్ చేసి అడిగారు, భోగేశ్వరరావు ఎలాగా ఏమైనా ఇబ్బంది? ఏం ఇబ్బంది లేదు సార్, ఊరంతా డేంజర్ సార్, ఊరంతా డేంజర్ సార్, మాకు మాత్రం ఏం ప్రాబ్లం లేదు. తెల్లారుజామున ఒక టేక్ షీట్ పడిపోయి పైప్ లైన్ ఊడిపోయింది. అప్పటికప్పుడు అది మిషనరీ షాప్కి వెళ్ళి ఒక పైప్ తీసుకొచ్చి 2 క్లాంపులు వేసేసి మా తెలివితేటలతో దాన్ని బిగించేసేసి మళ్ళీ రిస్టోర్ చేసేసాం మధ్యాహ్నానికల్లా. సార్ మీరు ములాఖతులు చాలా చూస్తుంటారు మీ సర్వీస్లో, ఇన్నర్ ములాఖత్ అవ్వచ్చు, అవుటర్ ములాఖతులు ఎవరికి ఇన్నర్ ఇస్తారు, ఎవరికి అవుటర్ ఇస్తారండి? ఇప్పుడు అసలు ములాఖతులు విధానమే మారిపోయింది చాలా వరకు. ఇప్పుడు మీరు అనుకున్నట్టు అనంతపురం జైలు ఉంది, అనంతపురం జైల్లో గ్లాస్కి అవతల ఫోన్ అటు ఫోన్ ఇటు. ఎందుకంటే ఆ తీగల్లోంచి కూడా ఏమన్నా మన ఐటమ్స్ వెళ్ళిపోతాయని అద్దాల్లో పెట్టేసి అటు ఫోన్ ఇటు ఫోన్ పెట్టాను. కానీ కొన్ని ఇన్నర్ ములాఖతులు ఉంటాయి కదండి. ఇన్నర్ ములాఖత్ అంటే ఇప్పుడు లీగల్ ములాఖత్ ఉంది, లీగల్ ములాఖత్కి ఇన్నర్లో పిలుస్తారు, అతను పిలుస్తారు, సంతకం పెట్టిస్తారు. కానీ చాలా ములాఖతులు చూస్తుంటారు. కానీ ఒక ప్యాథటిక్ కేసు అని గుర్తుందండి, పిల్లలు ఏడుస్తుంటారు, భార్య వచ్చి భర్త కోసం ఏడుస్తుంది, అమ్మ వచ్చి కొడుకు కోసం ఏడుస్తుంటది. చాలా నేను కొన్ని జైలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటది. వాళ్ళు తెలుసో తెలియని నేరం చేసి లోపలికి వస్తాడు, ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంటది, నాన్న ఎప్పుడు వస్తాడని పిల్లలు అడుగుతుంటారు, బాబుని చూడగానే ఆయన కూడా జైలు. మీరన్నట్టు ఇవన్నీ మాకు కనపడతాను అంటే భార్య వస్తూ ఉంటుంది, ఏం చేస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంటి దగ్గర ఏం ఫ్లాట్ ఉండదు, వచ్చేటప్పుడు ఈడేమో ATM కార్డు ఇవ్వడో, ఈడొచ్చి జైల్లో కూర్చుంటాడు, ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వస్తే ఎక్కడ సంపాదించి వీడికి అరటిపళ్ళు బ్రెడ్ తీసుకురావాలి, ఎక్కడ ట్రావెలింగ్ ఖర్చులు పెట్టుకుని ఇతన్ని పలకరించాలి, ఇలాంటి సిచ్యువేషన్ అన్నీ మా కళ్ళెదురకుండా జరుగుతాయి. మనం అందులో చేయగలిగింది ఏమీ లేదు. కానీ కొంతమంది లోపలికి కొంచెం పశ్చాత్తపడి ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఏడుస్తుంటారు కదా, అటువంటి వాళ్ళు చూసారు? అది చెప్తూ ఉంటారు, మాతో మాట్లాడుతూ ఉంటారు, ఇట్లా పొరపాటు జరిగింది అని అంటారు. చట్టంలో కూడా గుడివాడ జైల్లో ఉండగా ఒక అతను 498లో వచ్చాడు. 498లో వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఎంసీకి వచ్చాడు, మెయింటెనెన్స్ కేసులో వచ్చాడు. రెండో కేసులో వచ్చిన తర్వాత నేను శ్రద్ధ పెట్టి అతన్ని పిలిచి, ఏంటి యశోబు ఈ కేసు ఎంతకాలం అని ఇలా తిరుగుతావు, నువ్వు బయటకు వెళ్తే పని చేసుకుంటావు కదంటే, ఏం చేయనండి మా నాన్నోళ్ళు వాళ్ళు ఒప్పుకోవట్లేదండి అన్నాడు. నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతాను అన్న, మాట్లాడండి అన్నాడు. నేను మేజిస్ట్రేట్ గారిని కలవటానికి వెళ్తే ఈ భార్య తాలూకు పేరెంట్స్ అక్కడ నుంచి ఉన్నారు, నాకు తెలీదు వాళ్ళ పేరెంట్స్ అని. నేను వెళ్తుంటే ఆయనే సూపరింటెండెంట్ గారు, వీళ్ళ దగ్గరే యేసుబాబు జైల్లో ఉన్నాడని అనుకున్నాను. అంటే నేను తిరిగి వచ్చేటప్పుడు నమస్కారం పెట్టారు వాళ్ళు, అమ్మాయి ఏంటి ఇలాగండి యేసుబాబు అండి. సరే అయితే ఓ పని చేస్తారా, నేను మాట్లాడతాను, మీరు వస్తారంటే మీరు మాట్లాడండి అయ్యారు, మాకు పిల్ల కాపురం పాడైపోయిందని మాకు బాధగా ఉందని. అప్పుడు వీళ్ళ యేసుబాబు లాయర్ని పిలిచి అడిగా, ఏమయ్యా ఏంటి వాళ్ళు
వచ్చేలాగా ఉన్నారు, రాజీకి వచ్చేలాగా ఉన్నారు, మనం మాట్లాడి వాళ్ళు కలిసి కాపురం చేసుకోవడానిక మేము రాత్రనక పగలనక కష్టపడి పని చేసి నల్లకోట వేసుకుందాం. ఎవరు లాయర్ అడ్వకేట్ నొప్ప అడ్వకేట్ అన్నాడు. వాళ్ళు కలిసి కాపురం చేసుకోవడానిక మేము రాత్రనక పగలనక కష్టపడి నల్లకోట వేసుకుందాం అన్నాడు. ఏంటండి ఆ మాట? నాతో ఫ్రెండ్లీగానే ఉంటాడు, నాతో కాఫీ తాగేవాళ్ళు, అట్లా మాట్లాడు. ఇది జీవితం అండి, ప్రాక్టీస్ కాదు, జీవితం అది అని అన్న. తర్వాత వాళ్ళిద్దరు కలిశారు. తర్వాత వాళ్ళకి పిల్లోడు పుట్టిన తర్వాత ఈ యేసుబాబు తండ్రి పిల్లోడిని ఎత్తుకుని మెడలో బంగారు చైన్ వేసుకుని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మీ వల్ల మాకు మనవడు పుట్టాడు సార్, ఇదోటి సార్ చైన్ చేయించాను అని అన్నాడు. ఫోన్ లేరా, నా మాట వల్ల మీ కాపురం సెట్ అయింది, అట్లాంటి కొంచెం మంచి మన వల్ల వీళ్ళకి మేలు జరిగింది అని అంటే చాలా ఇష్టమే కదా. అట్లాగే శ్రీకాకుళం జైల్లో లైఫర్స్ ఉండేవాళ్ళు, జీవో ఇచ్చింది గవర్నమెంట్, బటాబటిగా రిలీజ్ అవుతారా లేదా అన్న సంశయంలో ఉన్నారు. ఉంటే నేను వాళ్ళ రికార్డ్ అంతా వెరిఫై చేస్తే 1 or 2 రికార్డులో మిస్టేక్స్ కనపడి వైజాగ్ సెంట్రల్ జైలుకి రాశా. క్లారిఫికేషన్ తీసుకుని వాళ్ళకి చేసి నేను ఎంతవరకు అయితే మ్యాక్సిమం రిమిషన్ ఇవ్వచ్చో అంత మ్యాక్సిమం రిమిషన్ ఇచ్చేసి డీజీ గారికి కూడా మీరు కూడా మ్యాక్సిమం రిమిషన్ ఇవ్వండి అని నేను రాస్తే డీజీ గారు నన్ను క్లారిఫికేషన్ అడిగారు. ఏంటి భోగేశ్వరరావు అందరికీ రిమిషన్ ఎట్లాగా యూనిఫారంగా ఎట్లా ఇస్తారు అని అంటే, అందరూ మంచివాళ్ళేనండి, వాళ్ళందరూ బాగా చేయబట్టే నేను రోజుకి 2000 రూపాయల కూరగాయలు నేను జైలు డిపార్ట్మెంట్ తరఫున అమ్ముతున్నా, వాళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి. అలా కాదు, కొంతమంది బాగా చేసేవాళ్ళు, నా దగ్గర అట్లాంటి వాళ్ళు ఎవరు లేరండి. మీరు కూడా అడుగుతున్నారు చాలా వరకు, ఏమన్నా ముద్దాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా, ఏమన్నా ట్రబుల్ పడ్డారా. మనం చాలా వరకు మనం నిజాయితీగా నిబద్ధతగా పార్షియాలిటీ లేకుండా ఉద్యోగం చేస్తే 10 మందిలో ఒక 8 మంది అన్నా ట్రబుల్ పెట్టాలని మాత్రం ప్రయత్నం చేయరు. అవును, ఇద్దరు ఉంటారు, ఎక్కడ ఉంటారు. 1 or 2 అన్నది అదే, అది అన్అవాయిడబుల్, దాన్ని మనం పట్టించుకోకర్లా. అప్పుడు ఈ ఇద్దరికి కూడా 8 మందే సమాధానం చెప్తారు. ఇలాంటి వాడు కనుక మనకు లేకపోయినట్టయితే ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోద్దురా అని అందులో ఆ ఇద్దరిని ఈ 8 మంది చెప్పగలుగుతారు. సార్ రెమిషన్ ఎలాగిస్తారండి అసలు? రెమిషన్కి రూల్స్ ఉన్నాయి సార్. రూల్స్ ప్రకారంగా కిచెన్లో పనిచేసే వాళ్ళకి ఒక రెమిషను, బయట క్లీనింగ్ చేసే వాళ్ళకి ఒక రెమిషను, గార్డెన్లో పనిచేసే వాళ్ళకి ఒక రెమిషను, అట్లా ప్రిస్క్రైబ్ స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ప్రకారం ఇస్తారు. ఏదైనా రెమిషన్ 1/3 ఆఫ్ ది సెంటెన్స్ మాత్రం మించకూడదు. సపోజ్ 3 సంవత్సరాల శిక్ష ఉందనుకోండి, 1 year కంటే మించకూడదు అట్లా. కానీ జైల్లో పనిచేసిన ఫ్యాక్టరీలో కానీ లేదంటే మీరు చెప్తున్న వ్యవసాయంలో కానీ ఖైదీ పనిచేస్తాడు అనుకోండి, రోజుకి అతనికి ఎంత ఇస్తారు వేతనం? వేతనం అప్పట్లో తక్కువే ఉండేదండి, అదే రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. అది వేతనం అంటే ఆ ఉత్పాదకతో సంబంధం పడ్డ వేతనం కాదు కదండి. అతనికి పని కల్పించాలని బాధ్యత గవర్నమెంట్ది. అతనికి ఏదో ఒక యావిగేషన్లో అతనికి పెట్టడానికి అది బయట వచ్చి లేబర్తో పోల్చడం అన్నది మాత్రం సరే, లేబర్ యాక్ట్ ప్రకారం సరే అయితే కాదు. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు సర్వీసులకు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ ఎలాగుంది? రిటైర్ అయ్యే సమయానికి డిపార్ట్మెంట్లో మార్పు వచ్చిందా లేదా? చాలా వరకు అండి, చాలా వరకు. అసలు ఇంకోటి ఏంటంటే, నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా 98లో కూడా మేము తమిళనాడు వెళ్ళాము. తమిళనాడు వెళ్ళినప్పుడు సెంట్రల్ జైల్లో కాన్విక్ట్ ప్రిజన్లకు కూడా సీలింగ్ ఫ్యాన్లు లేవు. లేకపోతే మేము డిఐజీ గారిని అడిగాం, ఏమండి మా దగ్గర రిమాండ్ ప్రిజనర్స్ కూడా సీలింగ్ ఫ్యాన్లు ఉంటాయి, మీ దగ్గర కాన్విక్ట్ ప్రిజనర్స్కి అది లైఫర్స్ కూడా సీలింగ్ ఫ్యాన్లు ఇవ్వలేదంటే, వాళ్ళ కాన్సెప్ట్లో వాళ్ళు ఏమన్నా, ఆ డిఐజీ గారు ఏమన్నారంటే, వాళ్ళ సీలింగ్ ఫ్యాన్ ఎత్తి ఇంటికి జైలుకి తేడా ఏముంటుందండి అన్నారు. అది వాళ్ళ కాన్సెప్ట్. కానీ అప్పటికే మాకు నిజంగా చెప్పుకోవాలంటే చాలామంది ఆఫీసర్లు అందరూ దీని మీద మేధోమథనం చేసి ఈ స్కేల్ మార్చడానికి ఒకటి, డైట్ మెనూ మార్చడానికి ఒకటి, ఈ హైజెనిక్గా ఫుడ్ ఎలా పెట్టాలన్నది. నిజంగా చెప్పాలంటే మినరల్ వాటర్తో బియ్యం కడుక్కుని మీ ఇంట్లో పెట్టుకుంటారా సార్? శ్రీకాకుళం జైల్లో మినరల్ వాటర్తో కడిగి పెట్టేవాడు. ఎందుకనంటే మామూలు నీళ్ళు, మాకు మినరల్ వాటర్ రోజుకు 3000 లీటర్లు వస్తుంది. అది ఖైదీలు అడిగారు నన్ను, ఎందులో సార్ అసలు ఎందులో పెట్టమంటారు? అరే ఎందులో మళ్ళీ ఆ నీళ్ళు పెడుతుందని మినరల్ వాటర్ పెట్టు. అన్నీ బాగుంటాయి కానీ ఫ్రీడమ్ ఒకటే ఉండదు. అన్నీ బాగుంటాయండి. అసలు జైల్లో పేపరు, టీవీ, పేపర్ ఇస్తారండి. పేపర్ ఇస్తారు, ఏదో ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది. ఒక 4గురికో 6గురికో పేపర్ తీసుకోవాలని ఉంటుంది. అట్లా పేపర్ ఇస్తారు. క్యారమ్ బోర్డు ఉంటుంది, టీవీ ఉంటుంది. బయట అన్ని ప్రైవేట్ సినిమాలు వస్తాయా? టీవీలో ప్రైవేట్ సినిమాలు రావండి, దూరదర్శనే వస్తాయి మామూలుగా. అంతేగాని
మరి మాకు సీరియల్ చూడాలంటే అట్లాంటిది లేదు, బయటకు వచ్చి చూడాల్సిందే. సార్ కొంతమంది జైలు అధికారులు అంటే మీలాంటి వాళ్ళని కాదు, కొంతమంది మాత్రం రిలీజియన్ లోపల ఉన్న ఖైదీలతో ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటూ బయటకు వచ్చా కూడా అదే కంటిన్యూ అవుతున్న కొన్ని సంఘటనలు ఉన్నాయి. అంటే మంచిగా అవుతుంది, ఇటు చెడుగా అవుతుంది. మంచిగా అయిన వాళ్ళు వీళ్ళ కుటుంబాల్లో ఫంక్షన్కి రావచ్చు, లేదు చెడుగా ఉన్న వాళ్ళు బయటకు వచ్చి నాకు జైలు సూపర్ నాకు ఫ్రెండ్ అంటూ మీకు బెయిల్ ఇప్పిస్తానో లేదు జైల్లో బాగా చూసుకుంటానో ఒక మరో రకంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఒక క్రైమ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలోనే సమాధానం ఉంది. ఏంటంటే అలా ప్రలోభాలు చేస్తే రేపు పొద్దున్న రిస్క్ ఎవరికే? ఈ ఆఫీసర్కే కదా. అలాంటి ఆ ఆఫీసర్ అలాంటి ధైర్యం చేశాడంటే అది అతను ఫేస్ చేయాలి. అటువంటి వాళ్ళు మీకు ఎదురుపడ్డారు? లేదండి, మాకు అట్లాంటి ఎదురుపడలేదు. సాధారణంగా ఇప్పుడు నేను విజయవాడ జిల్లా జైల్లో చేశాను. చాలామంది రౌడీ షీటర్లు జైలుకి వచ్చారు. సేమ్ రౌడీ షీటర్లో నేను ఎప్పుడైనా ట్రైన్లో జర్నీ అవుతుంటే అప్పుడప్పుడు ఎదురుపడుతుంటారు. ఏ గుట్కా ప్యాకెట్లు అమ్ముకోవడానికి తిరుగుతుంటాడు ట్రైన్లో. సార్ నమస్తే సార్ అంటాడు. లోపల ఎంత నా మీద కోపం ఉన్నా బయట అట్లా ఎవరో ఏం ప్రార్థన. మేము కూడా రూల్ ప్రకారం పనిచేసి ఇప్పుడు ఆవిడ దగ్గర మినరల్ వాటర్ పెట్టుకున్నాను. అది రూల్ ప్రకారం యాక్ట్ చేశాను. అందులో అతను అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నా ఒంటి మీద యూనిఫారం ఇచ్చి నాకు జీతం ఇచ్చి నా పెళ్ళం బిడ్డలు పోషించుకుని డబ్బులు నాకు వస్తున్నప్పుడు నా ఉద్యోగం నేను చెయ్యాలి కదా. దానికి అతను ఫీల్ అవ్వాల్సిందే ఉంది. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్ బాగా ఒక మోటివ్ తోటి వచ్చి ముద్దాయిలకి మార్చుకోవాలి. ఈ సమాజంలో మనకు కూడా బాధ్యత ఉంది. ఈ సమాజంలో మార్చి ఆ సమాజంలో ఏదైనా డీవియంట్ బిహేవియర్ అయిన వాళ్ళని వాళ్ళు మార్చే అవకాశం ఉంది అని అనుకుంటే ఇందులోకి వచ్చి చేయొచ్చు. బయట మిగతా డిపార్ట్మెంట్ లాగా పొలిటికల్ ప్రెషర్ అయితే మా మీద ఏం ఉండదు. ఎందుకంటే మేము జ్యుడిషియరీ కింద పనిచేస్తాం కాబట్టి ఏ పొలిటికల్ లీడర్ కూడా మమ్మల్ని ఎవరో డిక్టేట్ చేయరు. ఎవరైనా ఫోన్ చేసినా కానీ మా రూల్ ఇంతే, బెయిల్ వస్తే వదిలిపెడతాం. మీరు అడ్మిషన్ రావాలంటే అడ్మిషన్ రావాల్సిందే లోపలికి, అంతేగాని ఇంటికాడ ఉండి అడ్మిషన్ తీసుకోమంటే కుదరదు. ఎదురుకుండా నిలబడాల్సిందే, ఎదురుకుండా చెక్ చేయాల్సిందే, అందరితో పాటు ఖైదీలతో పాటు నిలబడాల్సిందే. సార్ బెయిల్ 6 తర్వాత వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి? అప్పటికే మీరు సాయంత్రం 6 తర్వాత లాకప్ అయిపోయిన తర్వాత చేయరండి. సూర్యాస్తం తర్వాత లాకప్ క్లోజ్ కదా రూల్ ప్రకారం. కానీ 6 గంటలకు బెయిల్ వచ్చింది అనుకోండి, బెయిల్ పేపర్ తర్వాత వస్తే చేయరు. మర్నాడు ఉదయం స్పెషల్ ఖైదీలకి స్పెషల్ ఖైదీలకు కూడా ఎవరికి చేయడానికి లేదని అక్కడ రికార్డ్ అయిపోతుంది. సాయంత్రం 572 లాకప్ అని ఉందనుకోండి, 572 రాత్రి అతను నైట్ డ్యూటీ వాళ్ళకి అప్పచెప్పేస్తాం. లాకప్ చేసి లాకప్ చేసేసి 572లో ఒక 62 మందికి ఒక బ్లాక్ ఉంటుంది. ఉదాహరణ 61 మందికి ఒక బ్లాక్ ఉంటుంది. అతను అంతకే సంతకం పెడతాడు. ఈ నైట్ రిటర్న్ కోర్టులు వస్తాయి. ఆ కోర్టులు వచ్చినప్పుడు వేరే చోట లాకప్లో వేస్తారు. తెల్లారుజామున మళ్ళీ 572 ప్లస్ ఇది ఒక 5 రిటర్న్ కలిపి 577కి అన్లాకింగ్ రిపోర్ట్ చెప్పాలి. అంతేగాని వీళ్ళని తీసుకొచ్చి అందులో యాడ్ చేయరు. నైట్ టైం లాకప్ ఓపెన్ చేసి అని చేయరు. కానీ బెయిల్ వచ్చిందని, బెయిల్ పేపర్ వచ్చింది అనుకోండి 7 గంటల మీ చేతికి, అప్పుడు వస్తే మళ్ళీ మర్నాడు ఉదయం అండి. మర్నాడు బయటికి పంపించినప్పుడు ఖచ్చితంగా టిఫిన్ ఇచ్చి పంపిస్తారట. ఎందుకు? ఆ పొద్దున్నే టీ తయారైపోతుందండి. పొద్దున్నే టీ తయారైపోతుంది. ఇప్పుడు సబ్జెక్టులు ఉంది. ఉదాహరణ సాధారణంగా పేదవాళ్ళే వస్తారు కానీ డబ్బు ఉన్నవాడు ఎవడు రాడు. సరే పేదవాడు వచ్చాడు పొద్దున్నే ఆడు మామూలుగా ఒక హోమ్లీగా పొద్దున్నే లేచి ఆడు బెయిల్ వచ్చేసిందంటే వెంటనే పరిగెత్తుకోవాలి. మామూలు స్నానం చేస్తాడు, మళ్ళీ బట్టలు వేసుకుంటాడు, పాత బట్టలు ఉంటే మడత పెట్టుకుంటాడు, అన్నీ పెట్టుకుని ఉంటాడు. కిచెన్లోకి వెళ్ళి టీ అయితే టీ తాగుతాడు, టిఫిన్ కూడా తినేస్తాడు. ఇప్పుడు ఎందుకు విజయవాడ జిల్లా జైల్లో ఉండగా ఈ రౌడీ షీటర్లు ఈ చోరీ కేసులు వీళ్ళు ఎవరన్నా మళ్ళీ వచ్చారనుకోండి, వాళ్ళు దాదాపు ఒకసారి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వెళ్ళి మళ్ళీ 4-5 రోజులకి వచ్చాడంటే ఎందుకు మీకు డెఫినెట్గా లోపల జైల్లో ఉంటే చక్కగా వెయిట్ పెరుగుతాడు, గ్లామర్ పెరుగుతాడు. అందులో అనుమానం టెన్షన్ ఉండదు. చక్కగా టైమ్లీ ఫుడ్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండవు, ఆల్కహాల్ ఉండదు, గుట్టగా ఉండదు, ఏమి ఉండదు. చక్కగా ఉండేది ముఖంలో గ్లామర్ వస్తుంది. వీడు రిలీజ్ అయిపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ మా దగ్గరకు వస్తాడు చూసారా, ఇప్పటికి ఫోటో పెడితే బోల్డ్ తేడా కనపడుతుంది. అసలు మామూలుగా జైల్లో కొత్తంటే అతను ఒక ఇంటికి వస్తున్నట్టుగా అట్లా ఫీల్ అవుతారు అనమాట కొంతమంది. పాత నేరస్తులు. షేవింగ్ ఎవరు చేస్తారండి జైల్లో? షేవింగ్ చేయడానికి మా బార్బర్ ఉంటాడు. అందులోనూ వీళ్ళు కూడా అసిస్టెంట్ గా చేసుకుంటారు. అంటే ఒక బ్లేడ్ ఒకరికి ఇస్తారా? లేదండి, మనిషికి బ్లేడ్ ఇస్తారు. రికార్డ్ పరంగా ఆ బ్లేడ్ తీస్తున్నప్పుడే ఒక వ్యక్తి మీద ఉంది, నా మీద కోపం ఉంది అనుకోండి, అలాగే అందరికీ ఇవ్వరు కదండి రేజరా. అందరికీ ఇవ్వరు కదా. అందరికి ఇస్తే మీరన్నట్టు అది చాలా ఏదైనా రిస్కే కదా సార్. ఆఫీసర్ ఎవరు ఉద్యోగం మీద ఎవరు ఇబ్బంది పెట్టుకోరు కదా సార్. మీకు నమ్మకస్తుల వ్యక్తులకే ఇస్తారు. అంతే. బట్టలు ఐరన్ చేసుకోవడం, బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఒక దోబి ఉంటాడండి. ఆ దోబి సాధారణంగా రాజమండ్రి సెంటర్ జైలు ఉంది, అందులోనే దోబి ఖానా అని వేరే ఉంటుంది. అందులో ఇస్త్రీ చేస్తారు, ఇస్త్రీ చేసినందుకు డబ్బులు తీసుకుంటారు, అట్లా చేస్తారు.
జైల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఒక మోటివేషన్తో ఒక ప్యాషన్తో వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు భోగేశ్వర గారు. ఇక్కడ మిగతా వాళ్ళకి ప్రయత్నించుకుంటుంది, అదేవిధంగా పొలిటికల్ ప్రజలు అస్సలు ఉండదు కాబట్టి ఇక్కడ రండి, ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి ఇది మంచి ఫెసిలిటీ అంటూ, మంచి ఆపర్చునిటీ అంటూ చెప్తున్నారు భోగేశ్వర గారు. ఇది భోగేశ్వర గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.